మంచిని మార్చలేరు, చెడుని మార్చలేరు. మంచి జరిగేది ఉన్నా కూడా ఎక్కడి నుంచి వస్తుందో వచ్చేస్తుంది. చెడు జరిగేది ఉన్నా అంతే, చెడును కూడా మార్చలేము. చెడు కూడా అంతే, ఎక్కడున్నా కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. కాబట్టి ఏంటంటే మంచి చెడు మన చేతిలో లేనప్పుడు మరి మన చేతిలో ఏముంది? పరిణతి. పరిణతి ఒక్కటి మన చేతిలో ఉంది. ఆ పరిణతి ఎక్కడి నుంచి తెలుసుకుంటాం మనము? మనం చదువుకుంటున్నటువంటి గ్రంథాల ద్వారా. ఒకసారి మహాభారతంలో చూసుకున్నట్లయితే ద్రౌపదీదేవి ఎవరిని పెళ్లి చేసుకుంది? ఇంద్రుడి స్వరూపాలైనటువంటి 5గురిని చేసుకుంది. అవునా? మరి ఇంద్రుడి శక్తి ఉంది, వాయుదేవుడి శక్తి ఉంది, అశ్విని దేవతల శక్తి ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా, అటువంటి మహానుభావులను చేసుకున్నప్పటికీ కూడా జీవితంలో ఎవరు అనుభవించినటువంటి కష్టాలు అనుభవించింది. నిండు సభ లోపల ఆమెకి వస్త్రాపహరణం చేద్దామని ప్రయత్నం చేస్తారు. కీచకుడు ఆమెని బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. సొంత మనకు అన్న వరుస అయినటువంటి సైంధవుడు ఆమెను జీవితంలో బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. ఏం మిగిలింది ఆమెకి? ఆలోచించండి. పోనీ ఇంత చేసి ఏదైనా సంతోషంగా ఉన్నారా అంటే జీవితం అంతా అడవిలోనే. ఓకే, పోనీ స్వర్గంకైనా వెళ్ళిందా అంటే అందరికంటే ముందు పడిపోతుంది. చెప్పండి, ఆమె జీవితం గురించి ఏం మాట్లాడతారు? ధర్మరాజును చూసుకుంటే పాపం చిన్నప్పుడే తండ్రి పోయాడు. చిన్నప్పటి నుంచి ధర్మబద్ధమైనటువంటి జీవితం అనుభవించాలి. ఆయన జీవితం ఎంత కష్టంగా ఉంది. వీళ్ళందరి జీవితంతో పోలిస్తే మనము ఎంత సుఖంగా ఉన్నామో అనేది ఒకసారి గుర్తించండి. ఏవో మన కష్టాలు అనుకుంటాం గానీ వీళ్ళందరి కష్టాల సంగతి ఏంటి? కృష్ణుడిని దేవుడు అనేది ఒక్కటి పక్కన పెట్టేసి ఆయన జీవితంలో జరిగిన కష్టాలను చూడండి. కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి, ఏడవద్దు, ధైర్యంగా ఉండాలి, ఏడవద్దు. నేను ఒకటే మాట చెప్తుంటాను, మీకు ఏది గుర్తొచ్చినా ఫస్ట్ గుర్తుంచుకోండి, శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే ఏడవద్దు అని చెప్పాడు. ఓకేనా? అంతరాయ తిమిరోప శాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు పంచమ వేదమైన, వేదం కంటే కూడా గొప్పదైన సంపూర్ణ మహాభారతంలోనికి స్వాగతం, సుస్వాగతం. ఎన్నో మార్పులు చంద్రవంశ చరిత్ర నుంచి ప్రారంభించుకున్నాం, వేదవ్యాసుడి జీవిత చరిత్ర నుంచి ప్రారంభించుకున్నాం. ఎన్నో కథలు, అందులో కథలు, మళ్ళీ ప్రతి కథలో ఒక మర్మము, ఇలా తెలుసుకుంటూ వచ్చాము. పంచపాండవులు చక్కగా పెరుగుతున్నారు, ధర్మరాజుని యువరాజుగా చేశారు అనుకునే సమయంలోనే వారు ఊరు వదిలి వెళ్లాల్సి వస్తుంది. లాక్ష గృహంలో తప్పించుకుంటారు. వాళ్ళు తప్పించుకుని బ్రాహ్మణులుగా వేషధారణ చేసుకోవడము, ఏకచక్రపురంకి చేరడము, అక్కడి నుంచి మళ్ళీ ద్రౌపదిని వివాహం చేసుకోవడం కోసం అని చెప్పేసి పాంచాల దేశంకి రావడము. అక్కడ వెళ్ళిన తర్వాత అర్జునుడు బ్రాహ్మణ రూపం లోపల పాంచాలిని వివాహం చేసుకోవడము. పాంచాలి అంటే 5గురి భార్య అని కాదు, పాంచాల దేశపు యువరాణి. ఆవిడని వివాహం చేసుకుందామని ఆ అర్జునుడు గెలవడము. ఆ స్వయంవరంలో గెలిచిన తర్వాత ఆనందంగా ఇంటికి వచ్చిన తర్వాత ఎలా మరి ఇప్పుడు అనగానే తల్లి చెప్తుంది, భిక్ష తెచ్చామంటే అందరూ పంచుకోండి అంటుంది క్యాజువల్ గా. అనగానే తర్వాత చూసేసి బాధపడుతుంది, అయ్యో నేను చూడలేదు, ఇప్పుడు నేనేం చేయాలి, నాకు అసత్య దోషం రాకూడదు అనగానే అప్పుడు అంటాడు అనమాట. ఇక ధర్మరాజు అంటాడు, సరే అర్జున నువ్వు వివాహం చేసుకో అంటాడు. అనగానే నేను ఎట్లా చేసుకుంటాను, పెద్దవారు మీరున్నారు కదా అని. అప్పుడు ధర్మరాజు చూసేసరికి మిగతా అన్నదమ్ములందరూ కూడా ద్రౌపది అంటే మనసు పడుతున్నారు అన్న విషయాన్ని గుర్తిస్తాడు. గుర్తించి ఏం చేస్తాడంటే, సరే అయితే మనం 5గురము వివాహం చేసుకుందాం ఆమెని అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత సంతోషంగా ఉంటుంది. ఇంతలోకి దృష్టజుమ్నుడు చూసేసరికి వీళ్ళ ఇంటికి ఎవరినో పంపిస్తాడు. చూసేసరికి హ్యాపీగా వీళ్ళందరూ ఇంట్లోపల పడుకున్నారు. వీళ్ళ పాదాల దగ్గర దర్భాసనాలు వేసుకుని చక్కగా ద్రౌపదీదేవి పడుకోవడం చూస్తారు. ఏ రకమైనటువంటి బాధ లేదు, చక్కగా వీళ్ళ ఇంట్లో కలిసిపోయింది. వీళ్ళ తల్లి, వీళ్ళ 5గురు అన్నదమ్ముళ్ళు, తర్వాత పాదాల దగ్గర పడుకున్నటువంటి ద్రౌపది, ఇవన్నీ కూడా చూసిన వాళ్ళందరూ దృష్టజుమ్నుడికి చెప్తారు. దృష్టజుమ్నుడు తండ్రికి చెప్తాడు. తండ్రి ఏం చేస్తాడు, అసలు వాళ్ళు అంత వీరులుగా ఉన్నారు, వాళ్ళది ఏంటి ఇంతకీ వర్ణం, కనుక్కుందాం ఎవరు వాళ్ళు అని చెప్పేసి ఆయనకి ఎక్కడో ఆశ మనసు లోపల, వాళ్ళు ఖచ్చితంగా పంచపాండవులే అయ్యి ఉంటారు, అర్జునుడే అయ్యి ఉంటాడు తన కూతుర్ని పెళ్లి చేసుకున్నది అని. మళ్ళీ పంపిస్తాడు బ్రాహ్మణుని. ఆ బ్రాహ్మణుడు పంపిస్తే ఆ బ్రాహ్మణుడికి ఈయన ఇండైరెక్ట్ గా చెప్తాడు, ఆశగా చెప్తాడు ధర్మరాజు, మీరు భయపడకండి, ఆయన కోరిక తీరిందని చెప్పండి. యుద్ధంలో ఎవరైతే క్షత్రియులు ఉంటారో వాళ్ళే, యుద్ధంలో కాదు స్వయంవరంలో ఎవరైతే శస్త్రాలు లేపగలరో వాళ్ళే గెలుస్తారు, వారికే ఇస్తానని చెప్పాడు కదా, ఇంకా ఆయన ఎందుకు బెంగపడతారు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తాడు. ఇంతలోకి ఇక ద్రుపదుడు ఇదంతా పని కాదని చెప్పేసి తనే వీళ్ళని భోజనానికి పిలుస్తాడు. అందరినీ పిలిచిన తర్వాత అప్పుడు అక్కడ అడుగుతాడు, ఇంకా నాకు తప్పటం లేదు, ఒక పిల్ల తండ్రిగా అడుగుతున్నాను, ఎవరు మీరు అని. అప్పుడు ఆయన వృత్తాంతం అంతా చెప్పగానే ఆయనకి సంతోషానికి అంతు చిక్కదు.
సరే నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ధర్మరాజుని అడుగుతాడు. మీరు చేసుకుంటున్నారా? అంటే కాదు మేము 5గురం చేసుకుంటున్నాం అంటాడు. ఆయన ఆశ్చర్యపోతాడు. మీరు ధర్మవర్తనలు మీరు ఇటువంటి అధర్మమైన మాట చెప్పడం ఏంటి? అంటే ధర్మరాజు అంటాడు లేదు లేదు ఇది చేసుకోవచ్చు. ఇది సమ్మతమే. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఇంతకుముందు జటిల అనే ఆమె 7గురు ఋషులను చేసుకుంది. మారీష అనేట ఆమె 10 మంది పచేతసులను కూడా పెళ్లి చేసుకుంది. ఇది ధర్మ సమ్మతమే అంటాడు. సరే రేపు పొద్దున మాట్లాడుకుందాం అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వేదవ్యాసుడు రావడము, ద్రౌపది తర్వాత ఈ పంచపాండవుల యొక్క పూర్వ వృత్తాంతం చెప్పడమే కాకుండా ఆయనకు స్పెషల్ ఐస్ ఇస్తాడు. అంటే ప్రత్యేక చక్షువులు ఇస్తాడు. ఇచ్చి వాటి ద్వారా వీళ్ళందరినీ కూడా చూడగలుగుతాడు ఆయన. ఇంద్ర సమానులైనటువంటి తన అల్లుళ్ళను చూడగలుగుతాడు. చూసి ఆయన అంటాడు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఇందులో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధపడవద్దు. కాబట్టి మీరు ధైర్యంగా ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి. అప్పుడు ఒక్కొక్కళ్ళు చక్కగా ఆవిడని వివాహం చేసుకుంటారు. ఒకరి తర్వాత ఒకరు ఒక వివాహం చేసుకోవడం అంటూ జరుగుతుంది అనమాట. ఇదంతా చూసి శౌనకాది మునులకు మళ్ళీ ఈయన సూత మహాముని చెప్తూ ఉంటాడు అనమాట. ఈ విధంగా ఆయన ఎన్నో ఆభరణాలు ఎంతో సంతోషంగా వాళ్ళకి గుర్రాలు అవి ఇవి అన్ని ఇచ్చి ద్రుపదుడు చాలా సంతోషంగా వాడిని చూస్తూ ఉంటాడు. ఇంకా ద్రౌపది కూడా వీరందరికీ కూడా సరైనటువంటి సేవ చేస్తూ ఉంటుంది. కుంతీదేవికి కూడా మంచి చేదోడు వాదోడుగా ఉండడము, ఏ విధమైనటువంటి ఈగో ప్రాబ్లమ్స్ అవి లేకుండా చాలా సంతోషంగా. శ్రీకృష్ణ భగవానుడు కూడా పాండవుల వివాహానికి ఎన్నో కానుకలు అవి పంపుతాడు. ఆయన కూడా సంతోషంగా ఉంటాడు. ఇక వీళ్ళందరూ కూడా ద్రుపదుడి ఇంట్లోనే ఉంటారు అనమాట. హ్యాపీగా ఇల్లరికంగా ఉంటారు. ప్రశాంతంగా ఏ పని చేయాల్సిన అవసరం లేదు. రాజభోగాలు అనుభవిస్తూ ఉంటారు. అనుభవిస్తూ ఉన్న తర్వాత ఇది ఇంకా ఎలాగో దుర్యోధనుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎందుకంటే దుర్యోధనుడు వెళ్ళేసరికి దుశ్శాసనుడు ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ధృతరాష్ట్రుడు ఆల్రెడీ అంటాడు ఏది నా కోడలు అని చెప్పి. ఎందుకంటే తన కొడుకైన దుర్యోధనుడు సంపాదించి ఉంటాడు అనుకుంటాడు. కానీ కాదు, ఎవరో ఇలాగ బ్రాహ్మణులు ద్రౌపదిని వివాహం చేసుకున్నారు అని చెప్పి చెప్తారు. కానీ వాళ్ళ మనసులో ఏదో ఒక భావన ఉంటుంది. మేబీ వాళ్ళు పాండవులు అయి ఉండవచ్చు అని. కానీ మళ్ళీ దాన్ని కాదులే వాళ్ళు కాలిపోయారు మంటల్లో అని చెప్పి మళ్ళీ సంతోషం. ఈ సమయం లోపల ఎలాగైతేనేంటి వీళ్ళు 1 ఇయర్ పాటు ఈయన ద్రుపదుడి రాజ్యంలో ఉంటారు. అది తెలుసుకుంటారు. తెలుసుకుని ఇంకా దుర్యోధనుడు ఒక్కడే చింతిస్తాడు. మిగతా వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. విదురుడికి తెలిసిపోతుంది. విదురుడికి తెలిపి ధృతరాష్ట్రుడికి చెప్తాడు ఇంకా లాభం లేదు. ద్రుపదుడి యొక్క కుమార్తె ద్రౌపదిని ఆయన చేసుకున్నాడు. దానివల్ల పాండవులకు మిత్ర లాభము కలిగింది. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వియ్యాల వల్ల వచ్చేటటువంటి లాభం అన్నమాట. ఆటోమేటిక్ గా మనకు లాభం కలిగింది చాలా సంతోషమేలే అని చెప్పేసి ఈయన కూడా అనుకుంటాడు. ధృతరాష్ట్రుడు కూడా ఎక్కువ బాధపడాడు. కాకపోతే వీళ్ళందరూ కూడా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ చుట్టూరా విదురుడు లేనప్పుడు, భీష్ముడు లేనప్పుడు మెల్లగా వెళ్లి ధృతరాష్ట్రుడితో చెప్తాడు వాళ్ళు బతికే ఉన్నారు, ఏం లాభము, ఈ విదురుడు ఉన్నాడు, ఆయన ఎప్పుడు పాండవుల మేలే కోరుకుంటూ ఉంటాడు కదా, మీరు ఆయన మాటలకు విలువిస్తారేంటి అంటే నేనేం చేయను, నాకు పాండవులు అంటే పూర్తిగా ఇష్టం లేకపోవడం కాదు, కానీ ఈ విషయం విదురుడికి తెలియదు, నాకు పూర్తిగా ఇష్టం లేదు అన్న విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇక వాళ్ళ వైపు దైవ బలం ఉంది, ఇక మీరేం అనకండి అంటాడు. కరెక్టే, కానీ ద్రుపద రాజ్యంలో ఉన్నాడు కదా, ఇప్పుడు శ్రీకృష్ణుడు, తర్వాత బలరాముడు, తర్వాత మిగతా యాదవ వంశాలు వీళ్ళందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళని జయించడం చాలా కష్టము. సో ఇంకా ఏం చేయాలంటే పాంచాల రాజు నుంచి వీళ్ళని వేరు చేయడం తప్ప మనకి ఇంకా మార్గం లేదు. లేదా ఏం చేయాలి, ఇటు కుంతి, మీ అమ్మ పేరు కుంతి, వీళ్ళమ్మ పేరు మాద్రి, సో ఇద్దరిని అలా డివైడ్ ఏమన్నా చేయగలుగుతామా, మనం అది ఆలోచిద్దాం. లేదంటే ఇంకొక ప్లాన్ వేద్దాం, ఏంటంటే అందమైన అమ్మాయిలని ఈ పాండవుల మీదకి ప్రయోగిద్దాం. ప్రయోగించితే ఏమవుతుంది, అప్పుడు ఈ అమ్మాయిలు ఇటు ద్రౌపది వీళ్ళ మధ్య గొడవలైతే అలా కూడా చేయొచ్చు. వీళ్ళని ఏ విధంగా మనం పాండవులను నాశనం చేయొచ్చు అని అన్ని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఇక నాలుగోది ఏంటంటే మళ్ళా వీళ్ళని తీసుకొచ్చేసి వీళ్ళందరి లోపల డేంజరస్ పర్సన్ భీముడు కాబట్టి మళ్ళీ భీముని ఏదో రకంగా చంపేసేసి పాండవులని మనము నిర్వీర్యం చేసేద్దాము. సో ఎలా ఉంది ఐడియా అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. ఇవన్నీ ఐడియాలు చెప్తారన్నమాట. కర్ణుడు మాత్రం ఒప్పుకోడే, లే ఇది మనము కష్టము, ద్రుపదుడు సజ్జనుడు, ఆయన సత్ప్రవర్తన కలిగినటువంటి పాండవులను ఎందుకు వదులుకుంటాడు, సో ఛాన్స్ లేదు. అది కాక పాండవులందరూ కూడా ఎవరు ఏం చెప్పినా కూడా ఒకరి మాట మిగతా వాళ్ళందరూ వింటారు, కాబట్టి అది కూడా లేదు. ఇక ద్రౌపది 5గురిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఎప్పుడు వీరిపైన ద్వేషం లేదు. ఫ్యూచర్ లో వీళ్ళు మళ్ళీ కొంతమందిని వివాహం చేసుకున్నా కూడా ఆమెకి వీరిపైన ద్వేషం వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇక భీముడిని చంపాలంట, ఎన్నిసార్లు ట్రై చేశారు ఒకసారి ఆలోచించండి. భీముడు వజ్ర శరీరం వాడు, అతను ఏం చంపలేరు. ఇక అది కూడా ప్రయోజనం లేదు. ఉన్నది ఒకటే మార్గం, దండోపాయం, డైరెక్ట్ గా మనం అందరం కలిసి సైన్యాన్ని తీసుకుని ద్రుపద రాజ్యం మీదకి వెళ్ళిపోదాం, దండయాత్రకి వెళ్ళిపోదాం, అక్కడ ద్రుపదుని ఓడించేసేసి పాండవులను తీసుకొద్దాం అంటాడు. ధృతరాష్ట్రుడు ఇవన్నీ వింటాడు. ఆలోచిద్దాం, రేపటికి వరకు ఉందిగా సమయం అంటాడు అనమాట. అని నెక్స్ట్ డే నాడు అందరినీ పిలిపిస్తాడు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, మెయిన్ ఇంపార్టెంట్ 3 people ఎవరైతే పాండవ పక్షపాతలో వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడతాడు. అప్పుడు భీష్ముడు అంటాడు, దుర్యోధన నేను ఒక్క మాట చెప్తున్నాను గుర్తుంచుకో,
నాకు నువ్వు గాని ధర్మరాజు గాని ఇద్దరిలో ప్రత్యేకం ఏం లేదు, ఇద్దరు సమానమే. నాకు పాండవులతో యుద్ధం చేసేటటువంటి ప్రతిపాదన ఏదైతే తెచ్చావో నేను యాక్సెప్టే చేయను. పాండురాజు కుమారులు కూడా ఈ రాజ్యానికి మీరెంత అర్హులో వాళ్ళు కూడా అంత అర్హులు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళకి అర్ధరాజ్యం ఇవ్వవలసిందే. అది ధర్మము. ధర్మాన్ని ఆచరించి అప్పుడు నువ్వు కీర్తిమంతుడవుగా, అంతేగాని నువ్వు ఏది పడితే అది చెయ్యబో. అప్పుడు మళ్ళీ ఈయన ద్రోణాచార్యుడు కూడా చెప్తాడు తన శిష్యులకి, నాన్న సుయోధన అలా చెయ్యకు నాన్న, తాతగారి మాట విను. ఈ కర్ణుడు ఉన్నాడు కదా, వీడు నేను రెచ్చగొడుతున్నాడు నాకు తెలుసు, ఈ కర్ణుడే చేస్తున్నాడు. మాట మాటకి ఆ కర్ణుడు యుద్ధంలోకి నేను ఏదో రకంగా దింపుదామని ప్రయత్నం చేస్తున్నాడు, అతని మాట వినకు. ద్రుపదుడి దగ్గరికి మంచిగా కానుకలిచ్చి పంపించి పాండవులను ఇక్కడికి తీసుకురా, వీళ్ళందరూ నీ తమ్ముళ్ళే, తీసుకొచ్చేసుకో ఇక్కడికి, అందరినీ తీసుకురా అంటాడు అనమాట. అనగానే కర్ణుడికి కోపం వస్తుంది. చూసావా సుయోధన, నేను నీకు మిత్రుణ్ణి, నేను నీకు మంచి చేద్దామంటే వీళ్ళందరూ నీకు కీడు తల పెడుతున్నారు. పాముకు పాలు పోసి పెంచుతున్నావు వాళ్ళందరినీ, నువ్వు తీసుకొచ్చి మళ్ళీ నువ్వు రాజ్యం ఇచ్చి నువ్వు ఇది చేయాలి, నీ సంపద అంతా పోయినట్టే. అనగానే అప్పుడు ఒక్కసారిగా ఇక కోపం వస్తుంది ద్రోణాచార్యుడికి. ఒరే పాపాత్ముడా, దుర్మార్గుడా, నీ వల్లేరా దుర్యోధనుడు ఇంత అయింది. నువ్వు పాపాన్ని గురి చేస్తున్నావు, మా వంశంలో చిచ్చు నువ్వు లేపుతున్నావు. నీ వల్లనే ఈ కౌరవ వంశం ఏదైతే ఉందో ఇది విడిపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది. శాంతి లేకుండా చేస్తున్నావు నువ్వు ఎవ్వరికి అని చెప్పి కర్ణుని తిడతాడు. తిట్టగానే అప్పుడు మెల్లిన ధృతరాష్ట్రుడు ఆగండి ఆగండి అని చెప్పేసి అంటాడు. అనేసి వదిలేసేసి ఇక భీష్ముడు ద్రోణుడు వీళ్ళు వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్పినది వినడం మనకు సహజము. అది కాకుండా ఇంకోటి ఏంటంటే పాండవులు స్వతహాగా అజేయులు, వాళ్ళ వైపు ధర్మం ఉంది. ఇది ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడు. ఈ మాట చూడండి, మనకు భారతం ప్రకారంగా ధృతరాష్ట్రుడే ఒప్పుకుంటున్నాడు, వాళ్ళ వైపు ధర్మం ఉంది. వాళ్ళకు మీరు గనక మంచి చేయకుండా చెడు చేద్దాం, ఇవాళ యుద్ధంకి వెళ్దామంటే కృష్ణుడు వస్తాడు, ఇటు సైడ్ నుంచి బలరాముడు వస్తాడు, అర్జునుడికి ఒక శిష్యుడు ఉన్నాడు సాత్యకి అని, అర్జునుడితో సమానమైనటువంటి బలం ఉన్నవాడు అతను వస్తాడు. వీళ్ళని నువ్వు ఓడించడం సహజమా? ఇప్పుడు ఈ సమయంలో ఏదో మన పురోచనుడు ఎవరైతే ఉన్నాడో వాడు లక్క ఇంటిని సరిగా తగలబెట్టకపోవడం వల్ల వచ్చినటువంటిది. ఇప్పుడు ఎలాగో నువ్వు తగలబెట్టావు అంటున్నావు, పోనీ ఇప్పుడు ఇది అపకీర్తి పోతుంది అనుకో. ఈ విధంగా వచ్చేసేయి నాన్న, నా మాట విని అర్ధరాజ్యం ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి అని మనకు ఆ సినిమాలో డీజే టిల్లులో అన్నట్టుగా ఇచ్చేయండి సార్, వీళ్ళందరినీ విడుదల చేసేయండి అంటారు కదా, అలాగా విడుదల చేసేయమంటారు. అనగానే అప్పుడు ఇక విదురుడుని అందరూ కలిసి ఏం చేస్తారంటే, విదురుడిని పంపిద్దాము, ఇంకా ద్రుపదపురం ఏదైతే ఉందో దానికి ద్రుపదుడిని పంపించేసేసి అక్కడ ఇక ఆయనతోటి అయితే అప్పటికే శ్రీకృష్ణుడు పాండవుల దగ్గర ఉండుంటాడు అనమాట. ఇక విదురుడు ఎన్ని గిఫ్ట్లు పట్టుకెళ్తాడో ద్రుపద మహారాజుకి వెళ్తాడు, చాలా సంతోషిస్తాడు. ద్రుపదుడి ఎదుటే శ్రీకృష్ణుడితో అంటాడు అనమాట. శ్రీకృష్ణుడితో ద్రుపదుడితో అంటాడు, ఓ ద్రుపద మహారాజా, మా పాండవులకి మీతో బంధుత్వం కలగడం అనేటటువంటిది నాకు, భీష్ముడికి, ద్రోణుడికి, కృపాచార్యుడికి, మా అందరికి. ఇందులో మన ధృతరాష్ట్రుడి పేరు చెప్పాడు ఆయన. విదురుడు గమ్మత్తైంది ఆ విషయం ఏంటంటే, ఆయన మాకు చాలా సంతోషం కలిగించింది, కుంతీదేవి పాండవులు వాళ్ళ దగ్గర లేనందుకని ధృతరాష్ట్రుడు చింతిస్తున్నాడు అని చెప్తాడు. ధృతరాష్ట్రుడు మాత్రం బాధపడుతున్న మాట ఉంది. సో ఇక వీరంతా కూడా పాండవులు తర్వాత కోడలైనటువంటి ద్రౌపదిని చూడాలని ఎంతో ఇది చేస్తున్నారు, మీరు గనక అనుమతిస్తే వీరిని నాతోని తీసుకెళ్దామని అనుకుంటున్నాను పాండవులని అని చెప్పేసి. అప్పుడు ధృతరాష్ట్రుడు తప్పకుండాను, ధృతరాష్ట్రుడు పంపగా వచ్చావు నువ్వు, వీళ్ళందరూ ఎప్పుడు మన శ్రేయస్సు కోరే వాళ్ళే, మీరు ఏది చేసినా కూడా అది పాండవులకు క్షేమకరమే, తీసుకెళ్ళండి వీళ్ళందరినీ అని చెప్పేసి. ఆయనకు కూడా ఏంటంటే 1 year నుంచి అలా ఇంట్లో కూర్చొని గొడ్లు కొరుక్కుంటున్నారు ఈ గ్యాంగ్ 5. ఆయనకి కొద్దిగా ఏదో మనసులో ఉంది, వీళ్ళని ఎలాగైనా పంపించాలని ఉందో మరి ఏవైనా తెలియదు మొత్తం మీద కానీ. సో పంపించండి అంటాడు. ధర్మరాజుని అడగండి. ధర్మరాజు అంటాడు, నేనేం అడిగేది ఉంది, మీరు పెద్దలు, మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాము అంటాడు. అంటే మీరు వెళ్ళొద్దంటే ఉంటానా అని మరి మీనింగ్ ఏమైనా ఉందేమో నాకు తెలియదు. ధర్మరాజు మాత్రం అందరూ మా క్షేమం జస్ట్ జోక్ గా అంటున్నాను అలా జస్ట్. అయితే సరే, ధర్మరాజు మొత్తం మీద శ్రీకృష్ణుడు మాకు శ్రేయోభిలాషి, ద్రుపదుడు మాకు శ్రేయోభిలాషి, ధృతరాష్ట్రుడు మాకు శ్రేయోభిలాషి, మేము వెళ్తాము అని చెప్పేసి అప్పుడు ద్రుపదుడి అనుమతితోని కుంతీదేవి భార్య ద్రౌపది తమ్ముళ్ళందరినీ తీసుకుని ధర్మరాజు అక్కడికి వెళ్తాడు. విదురుడు పాండవులను తీసుకొని వెళ్తుంటే వీళ్ళకి ఎన్ని గిఫ్ట్లు ఇస్తాడో ద్రుపదుడు, ఎంత డబ్బు, బంగారాలు, తర్వాత మణులు రాశులుగా పంపిస్తాడు. ఇది కాక మళ్ళీ ఏనుగులు, గుర్రాలు, మళ్ళీ దుష్టజీవుడు ఏం చేస్తాడు, కొంత సైన్యాన్నే స్పెషల్ గా ఇచ్చేస్తాడు వీళ్ళకి. ఇచ్చేసేసి వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళగానే అప్పుడు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వీళ్ళందరూ కూడా వీళ్ళని మంచి స్వాగతం పలుకుతారు. ఊర్లో వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా సంతోషం. వాళ్ళు అంటారన్నమాట, పాండవులకు దైవ బలము ఉంది, మానవ ప్రయత్నం ఉంది. ఇది అందరూ గుర్తుంచుకోవాలి, మళ్ళీ మనకు ఎనాలిసిస్ లో పనికొస్తుంది. పాండవులకి దైవ బలము, మానవ బలం ఈ 2 ఉన్నాయి. అందుకోసమే ఎన్ని ఆపదలు వచ్చినా కూడా వాళ్ళు బయటికి వచ్చారు. ఇక ధర్మరాజు హస్తినాపురంలోనే ఉంటే బాగుండు, మనందరినీ పరిపాలిస్తే బాగుండు
అని చెప్పేసి వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు అనమాట. ఈ విధంగా మంచిగా అందరూ రాగానే ముందు భీష్ముడికి, ద్రోణుడికి, కృపాచార్యుడికి అందరికీ నమస్కరించడము, ధృతరాష్ట్రుడికి నమస్కరించడము, గాంధారికి ఇవన్నీ జనరల్ గా ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత అలా చాలా సంతోషంగా కొన్నాళ్ళు గడుపుతారు, కొన్ని సంవత్సరాలు గడుపుతారు. ఆ తర్వాత ఒకసారి ధృతరాష్ట్రుడు అందరినీ పిలుస్తాడు. దుర్యోధనుడు, ద్రోణుడు, కర్ణుడు, విదురుడు అందరినీ పిలిచి, ఇక పాండవులకి రాజ్యం ఇచ్చే సమయం ఆసన్నమైంది. నాన్న ధర్మరాజా అండ్ పాండవులరా, మీ అందరూ నాకు సమానమే. అందరి ఎదుట మీ నాన్నగారి గురించి చెప్పాలి. మీ నాన్నగారు మహానుభావుడు, నన్నెప్పుడూ గౌరవించాడు. మీ నాన్నగారు సంపద అంతా తీసుకొచ్చి నా చేతుల్లో పోశాడు. మీరు పూర్తి స్థాయి, ఈ సంపదకు మీరు పూర్తి స్థాయి అర్హులు. నా తమ్ముడు అంటే నాకు చాలా ప్రాణము. అటువంటి నా తమ్ముడి యొక్క పిల్లలు మీరు నాకు నా పిల్లలతో సమానము. కాబట్టి నా తమ్ముడు పాండురాజు యొక్క ఐశ్వర్యం మీరు అనుభవించండి. అర్ధరాజ్యానికి నేను ఈ రోజే అభిషక్తుని చేస్తాను. అయితే ఇక్కడ దగ్గరలో ఉన్న కాండవ ప్రస్థం అనేది ఏదైతే ఉందో అది చాలా గొప్ప ప్రదేశము. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే మనకేదో శాపం ఉండడం వల్ల ఆ కాండవ ప్రస్థం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అది పాడుబడినట్టు అయిపోయింది. దాన్ని నువ్వు తీసుకొని జనరంజకంగా పరిపాలించు, నా యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి అనగానే భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ చాలా సంతోషం అవుతారు అన్నమాట. సరే, ఒక మంచి రోజు చూసుకుని అక్కడికి ఖాండవ ప్రస్థానికి వెళ్తారు అనమాట. ఈ ఖాండవ ప్రస్థాన్ని తర్వాత మనం ఇంద్రప్రస్థం అంటాము. ఖాండవ ప్రస్థానికి బయలుదేరడము. అప్పుడు ఇంద్రుడిని పిలుస్తాడు. పిలిచి అప్పుడు ఇంద్రుడి శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రుడిని పిలుస్తాడు. పిలిచి వీళ్ళకి ఒక నగరం కట్టించి ఇవ్వాలి అని చెప్పేసి. అప్పుడు దేవశిల్పి అయినటువంటి అతన్ని పిలిచి, విశ్వకర్మను పిలిచి ఆయన అద్భుతమైనటువంటి ఇది ఇంద్రప్రస్థం అనేటటువంటి సిటీని కట్టించాలన్నమాట. కట్టించిన తర్వాత ఇక చాలా అద్భుతమైనటువంటిది, ఒక చక్కటి రోజు నాడు నగర ప్రవేశం చేస్తారు. అర్ధరాజ్యాన్ని చాలా జనరంజకంగా పరిపాలిస్తూ చాలా ఆనందంగా ఉంటాడు. ఇక శ్రీకృష్ణ భగవానుడు ఇన్ని రోజుల పాటు, ఒకటే గుర్తుంచుకోండి, గత వారం మనము నరనారాయణుల కలయిక తెలుసుకున్నాము. శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళతోటే చాలా రోజుల పాటు ఉన్నాడు. చాలా రోజుల పాటు ఉండేసి ఇప్పుడు ఇంకా వీళ్ళు గనక ఎప్పుడైతే వీళ్ళు రాజ్యము పరిపాలించడము మొదలైందో అప్పుడు వెంటనే తను వెళ్ళిపోయాడు అనమాట. శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకి వెళ్ళిపోయాడు. సరే, ఒకరోజు నారద మహర్షి ఈయనను చూడడానికి వచ్చాడు అనమాట. వచ్చి ఎన్ని విషయాలు మాట్లాడతారంటే నేను అవన్నీ చెప్పలేను, ఎందుకంటే నాకు అన్ని జ్ఞాపకం లేవు, చాలా ఉన్నాయి. మనం నారదుడు అంటే ఏదో కలహ భోజనుడు అది ఏవేవో మాట్లాడతాం, కానీ ఎన్ని విషయాలు చెప్తాడంటే ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, జనాల్ని ఎలా పరిపాలించాలి, ఏ విధంగా ఉండాలి, వర్షాలు పడుతున్నాయా, పంటలు పడుతున్నాయా, వేద పండితులు ఇదున్నారా, బ్రాహ్మణులు ఎవరైనా ఆకలితో ఉంటున్నారా, బ్రాహ్మణులకు సరైనటువంటి పోషణ జరుగుతుందా, తర్వాత వైశ్యులకి వ్యాపారం బాగా నడుస్తుందా, ఆవులు చక్కగా పాలిస్తున్నాయా లేదా, పాడి పంటలు, వర్షాలు, వాట్ నాట్, ఒక్కొక్క దానికి ధర్మరాజుకు ఎంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడో నారద మహాముని. 6-7 పేజీలు. ఇక నాకు చదివి నిద్ర వచ్చింది. అంత ఎక్కువ ఉన్నాయి, అందులో చాలా ఎక్కువ ఉన్నాయి. రాముడు భరతుడికి చెప్తాడు. మనం రామాయణం తెలుసుకున్నప్పుడు అందులో భరతుడికి చెప్పడం గురించి తెలుసుకున్నాం కదా, అన్ని విషయాలు చెప్తాడు. చెప్తే ఈయన చాలా సంతోషిస్తాడు అనమాట. మీరు రావడం అనేది నా పుణ్య సుకృతము, ఇన్ని విషయాలు చెప్పారు, కేవలం మీ దర్శన భాగ్యంతో పాటు ఇంత జ్ఞానం కూడా నాకు చాలా సులభంగా అందింది ఓ మహానుభావ అని చెప్పి చాలా సంతోషపడతాడు. పిలిస్తే ఇప్పుడు అంటాడు, ఒక విషయం నీకు చెప్పాలి, నీకు తెలియదని కాదు ధర్మరాజా, నీకు అన్ని ధర్మాలు తెలుసు, కానీ భార్య విషయంలో నాకు భయంగా ఉంది, మీరు గొడవ పడతారేమో అని భయంగా ఉంది. ఎందుకంటే ద్రౌపది ఒక్కతే భార్య. ఇప్పుడు ఇది ధర్మ సమంజసమే అయినప్పటికీ కూడా లోకంలో ఉన్నదానికి కొద్దిగా విరుద్ధం. కాబట్టి మీ లోపల గొడవలు రాకూడదు. ఒకప్పుడు నికుంభుడు అని చెప్పి ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి సుందుడు, ఉపసుందుడు అని చెప్పేసి ఇద్దరు కుమారులు ఉండేవాళ్ళు. ఇది మళ్ళీ కొత్త కథ అనమాట. కథలో కథ. ఏదైనా వాళ్ళు జస్టిఫై చేసుకోవడం కోసం అని ఏం చేసేవాళ్ళంటే ఒక కథ చెప్పి వీళ్ళకి అర్థం చేయించేవాళ్ళు. మనం కూడా అలాగే చెప్తాం, నీకు తెలీదు, మా ఇంట్లో తెలిసిన వాళ్ళకి ఒకసారి ఇలా జరిగింది తెలుసా, అందుకోసం అని చెప్పి నేను చెప్పిన మాట విను అని చెప్పేసి చెప్తాం మనం. అదే విధంగా చెప్తాడు. చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఈ సుందుడు, ఉపసుందుడు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్రహ్మ గురించి తపస్సు చేసి, ఏం వరం కావాలి మీకు అంటే, మమ్మల్ని వేరే వాళ్ళు ఎవరు చంపద్దు అంటారు. అంటే వీళ్ళు చంపుకోవడం. కానీ వీళ్ళిద్దరు ఒకరికొకరు ప్రాణం. సో ఎవ్వరు వేరే వాళ్ళతోటి మేము చంపకుండా ఉండబడాలి అంటాడు. అంటే విష్ణుమూర్తి చంపలేడు, బ్రహ్మ ఎవరు చంపలేరు, ప్రపంచంలో ఏ శక్తి వీళ్ళని చంపలేదు. సో మాకు కోరిన రూపం రావాలి, మమ్మల్ని ఎవరు చంపకూడదు, ఎక్కడికి పడితే అక్కడికి మేము వెళ్ళొచ్చు, మా రూపం ఏది పడితే అది దాల్చవచ్చు, ఇవన్నీ చెప్తారు. అంటే ఓకే అని అంటారు. అయితే అప్పుడు సంతోషపడతారు వాళ్ళు. సంతోషపడి ఇక చెలరేగిపోతారు. ఎక్కడ దొరికితే అక్కడ రాజులని, బ్రాహ్మణులని, వైశ్యులని అందరినీ బాధ పెడుతూ ఉంటారు. అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడు అంటాడు, నేనేం చేయగలను, చాలా పెద్ద ప్రాబ్లమే వచ్చింది, వాళ్ళు వేరే వాళ్ళ చేతి లోపల చావు లేకుండా మనం అడిగారు, దానికి మనం ఏదో ఒకటి కనిపెట్టాలి అని చెప్పప్పుడు ఏం చేస్తారు, విశ్వకర్మని పిలుస్తారు. ఆయన అంటాడు, నేను శిల్పిని, నన్నెందుకు పిలిచావు అంటే, ఏం లేదు, ఒక అందమైన స్త్రీని పుట్టించవా అంటాడు.
అప్పుడు ఆయన బాగా ఆలోచించి ప్రపంచంలోనే అందమైనటువంటి రంభ, ఊర్వశిల కంటే కూడా అందమైన అమ్మాయిని పుట్టిస్తాడనమాట. ఆమె పేరు తిలోత్తమ. ఆ తిలోత్తమ ఎంత అందంగా ఉంది అంటే బ్రహ్మని అడుగుతుంది, "ఏం చేయాలి నేను" అని. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెకి చెప్తాడు. ఆమె అసైన్‌మెంట్ ఏంటో చెప్తాడు. "ఇగో నీ ప్రాజెక్ట్ ఏంటంటే ఇలా వెళ్లి నువ్వు సుందుడు, ఉపసుందుడు మధ్యలో గొడవ పెట్టి వాళ్ళిద్దరిని ఒకళ్ళనొకళ్ళు చంపుకునేలాగా చేయాలి" అంటాడు. అనగానే ఆమె సరే అని చెప్పి దండం పెట్టి ఇలా గుండ్రగా తిరుగుతూ ఉంటుంది. బ్రహ్మదేవుడు ఆమె అందానికి పరవశమై ఇలా గుండ్రగా తిరుగుతూ ఉంటాడు ఆమెతో పాటు. అందుకే ఆయనకు 4 ముఖాలు, 5 ముఖాలు వచ్చాయని కూడా ఒక కథ ఉంది. తర్వాత ఇంద్రుడు కూడా ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు. ఆమెను చూడడానికి 1000 కళ్ళు సరిపోవు. అందుకని 1000 కళ్ళు కూడా వచ్చాయని జస్ట్ ఒక కథలాగా చెప్తారు. ఇది మనకి వ్యాస దీంట్లో లేదు. సో, ఆ విధంగా ఇంద్రుడు కూడా సహస్రాక్షుడయ్యాడన్నమాట ఆమె అందానికి చూసి. ఇకేముంది ఇంత అందంగా ఉన్నటువంటి ఆవిడ వెళ్ళేసి సుందుడు, ఉపసుందుడు దగ్గరికెళ్తుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా అడుగుతారు, "ఏం కావాలి చెప్పు నీకు? నాదంటే నాదని" చెప్పి ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. ఒకడు ఇటు లాగుతుంటాడు, ఒకడు ఇటు లాగుతుంటాడు. మనం సినిమాల్లో ఉల్టా చూస్తాం. ఏందంటే ఒకే భర్త వీడు నా భర్త అంటే నా భర్త, నా భర్త అంటే నా భర్త అని లాక్కోవడం. అది అన్ని సినిమాల్లో పెడతారు. ఎందుకంటే ఆ సీన్ మోస్ట్ పాపులర్. ప్రతి సినిమాలో అదొక సీన్ గ్యారంటీగా పెడతారు. సో, ఇక్కడ ఉల్టా అన్నమాట. ఈ అమ్మాయి నాకు కావాలంటే నాకు కావాలని అప్పుడు ఆ అమ్మాయిని అడుగుతారు. "నువ్వు అదంతా కాదు. నువ్వెవరిని ప్రేమిస్తున్నావో చెప్పు" అంటుంది. ఆ అమ్మాయి అంటుందా, "నేనెవరిని ప్రేమించాలో అసలు ఇంకా ప్రేమించడం మొదలే పెట్టలేదు నేను. ఎవరిని ప్రేమించాలో అంటే ముందు మీలో ఎవరు గెలిస్తే వాళ్ళని నేను ప్రేమిస్తాను. మీరు యుద్ధం చేసుకోండి. ఎవరు గెలిస్తే వాళ్ళతోటి నేను ప్రేమగా ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు." వాళ్ళ లోపల విచక్షణ జ్ఞానం నశిస్తుంది. చచ్చెట్టుగా భీకర పోరాటం జరుపుకుంటారు. ఒకరి చేతిలో ఒకరికి చావుంటుంది కాబట్టి ఇద్దరూ చనిపోతారు. ఈ విధంగా సొంత అన్నదమ్ములు, ప్రాణానికి ప్రాణంగా ఉన్నటువంటి ఈ సొంత అన్నదమ్ములు, ఈ స్త్రీ వల్ల వాళ్ళేమైంది పూర్తి స్థాయి విరోధులుగా మారిపోవడమే కాకుండా వారిని వారు చంపుకున్నారు. అనగానే అప్పుడు పాండవులంతా కూడా ఒక డెసిషన్‌కొస్తారు. మనం ఏం చేద్దామంటే ద్రౌపది ఒక్కొక్కళ్ళ ఇంటిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటుంది. ఆ సంవత్సరం పాటు ఆ ఇంటి వైపు ఇంకోడు ఎళ్ళకూడదు. వీళ్ళకి 5 భవనాలుంటాయన్నమాట. ఈ భవనం వైపు ఇంకొక నలుగురు ఎళ్ళకూడదు. ఇప్పుడు ధర్మరాజు టర్న్ అయితే వేరే నలుగురు ఆ ఇంటి వైపు అంటే వెళ్ళినా ఈమెను చూడకూడదు. బేసికల్‌గా వీళ్ళింటికి వెళ్ళకూడదిగ. ద్రౌపది ఎవరింట్లో ఉంటే ద్రౌపది వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. పొరపాటున గనక అది జరిగితే 1 ఇయర్ ఏదైతే 1 ఇయర్ డ్యూరేషన్ పెట్టారో 1 ఇయర్ వీళ్ళు తీర్థయాత్రలకెళ్ళిపోవాలి. అలాగే నడుచుకుంటూ ఉంటారు. ఒకరోజు ఏమవుతుందంటే ఒక బ్రాహ్మణుడి యొక్క గోవుని కొంతమంది దొంగలు ఎత్తుకుపోతారు. ఎత్తుకుపోగానే అది ధర్మరాజు టర్న్ అన్నమాట. ఆయన ద్రౌపది ధర్మరాజు యొక్క గృహంలో ఉంటుంది. ఆ సమయంలో అది ధర్మరాజు పెద్దవాడు కాబట్టి ఆయుధాగారం అంటారు గదా! ఆ ఆయుధాగారం అంతా కూడా ధర్మరాజు ఉన్నటువంటి భవనంలోనే ఉంటుందన్నమాట. ఈ బ్రాహ్మణుడు అర్జునుడి దగ్గరికొచ్చి ఏడుస్తూ ఉంటాడు. "నా ఆవు బోయింది, నా ఆవు బోయింది నాకు రక్షించండి" అని. ఇప్పుడు ఆయుధాలు తీసుకోవాలి. కానీ ఎలాగో బ్రాహ్మణుడిని పంపించడానికి ఆ రోజుల్లో అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. సో, అప్పుడేం చేస్తాడు వెళ్లి అన్న దగ్గరికెళ్లి అక్కడ నా వా వాళ్ళని మామూలుగానే చూస్తాడు. చూసిన తర్వాత అక్కడి నుంచి ఆయుధాలు తెచ్చుకోవడము. తర్వాత వెనక్కొస్తాడు. వచ్చి ఆ గోవుని అతనికి ఇప్పించిన తర్వాత, "అన్న నేను తీర్థయాత్రకెళ్తాను" అంటాడు. ధర్మరాజు ఒప్పుకోడు. "నువ్వేం చేశావని తీర్థయాత్రకెళ్తావు? మేము ఆయుధాగారం వైపు నడుచుకుంటూ వెళ్తుంటే క్యాజువల్‌గా చూసావు నువ్వు." అంటే క్యాజువల్‌గా చూడటమా, ఎలాగా చూసానా నాకు సంబంధం లేదు. చూసానా లేదా నేను? నేను ద్రౌపది నా సమయంలో చూడకూడదు. కానీ చూసాను. కాబట్టి ఇక నేనెళ్ళిపోతాను. నాకు తప్పదు. నేనెళ్తాను. ఎంత చెప్పినా అన్నయ్య చెప్తాడు. ఇది కాదు నువ్వు లోకహితం కోసం చేశావని. నేను ధర్మరాజుని, ధర్మం తెలిసిన వాడిని చెప్తున్నా అంటే, "నువ్వు ధర్మం చెప్పినా సరే అన్నయ్య. నేను మాత్రం ఇక్కడ ఉండేది లేదు" అని చెప్పేసి ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోగానే ఇక అందరూ ఆయన పెద్ద గ్యాంగ్‌నేసుకొని ఎళ్తాడు అర్జునుడు. ఎందుకంటే ఈయన ధౌమ్యుడు ఉంటాడు గదా! వీళ్ళకన్నిటికి కూడా ధౌమ్యుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము. ధౌమ్యుడు వీళ్ళ ఆచార్య పురోహితుడుగా అయ్యాడు అని చెప్పేసేసి అప్పుడు ఒక గంధర్వుడు వీళ్ళకి చెప్తాడు. ధౌమ్యుడిని పురోహితుడుగా పెట్టుకోమని అన్నాం కదా! ఆయన సలహా పైన ఈయన ఫుల్ బెటాలియన్ యేసుకొని ఎళ్తాడు ఇంక అర్జునుడు. వెళ్ళేసి తీర్థయాత్రలకెళ్తాడన్నమాట. ముందుగా గంగా నది వైపు ఎళ్తాడన్నమాట. అంటే దగ్గర దగ్గరే అక్కడి నుంచి అక్కడే ఏముంది యమున దగ్గర ఉండేవాడు గంగా దగ్గరికొచ్చాడు అంతే. ఢిల్లీ దగ్గర ఉండేవాడు. కొద్దిగా కిందకొచ్చి గంగా దగ్గరికొస్తాడు. ఈ సమయం లోపల ఏమవుతుందంటే ఒక నాగా కన్య ఉలూచి అని ఉంటుంది. ఆమె అర్జునుడిని చూసి అర్జునుడి గురించి ఆల్రెడీ కొంత తెలుసు. ప్లస్ అర్జునుడి సౌందర్యాన్ని చూసి ఆమె అంటుందన్నమాట, "నేను ఎట్టి పరిస్థితులలో నిన్ను వివాహం చేసుకుంటాను" అని అంటుందన్నమాట. అర్జునుడు ఒప్పుకోడు. ఒప్పుకోగా "అసలు నువ్వు నా మీద ఎలా మోహం పెంచుకున్నావు" అంటే, "నేను ఒక నాగ కన్యని తప్పదు. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను" అంటే, "అయ్యయ్యో! నేను బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాను. నీ కోరిక నేను ఎలా తీర్చగలను? నిన్ను వివాహం చేసుకోలేను" అంటే, "నాకైతే తెలీదు. ఎన్ని దానాలు, ఎన్ని ధర్మాలు నువ్వు చేసినా సరే, నేను ఆత్మహత్య చేసుకుంటే వచ్చే పాపం మాత్రం నీకు పోయేది లేదు. నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. అయితే దీని ద్వారా నీ వ్రతం ఏమి భంగం గాదు" అని. సరే ఇగ అర్జునుడు ఏమనుకున్నాడో, సరే వ్రతం మొత్తం మీద వ్రతభంగం గాదు. మొత్తం మీద ఒలిచి మాత్రం గర్భవతి అవుతుంది. అయిన తర్వాత వాళ్ళకి ఇరావంతుడు అనే ఒక కొడుకు జన్మిస్తాడన్నమాట. సరే తర్వాత మళ్ళీ గంగ నుంచి
అలా ట్రావెల్ చేసుకుంటూ గయ వైపు వెళ్తాడు. గయ నుంచి గంగాసాగర్ అని చెప్పి వెస్ట్ బెంగాల్ అటువైపు అలా వెళ్తూ మధ్య లోపల ప్రయాగరాజ్ ఉంటుంది. ప్రయాగరాజ్ వెళ్తాడు. వెళ్ళేసి అక్కడ కుంభమేళా లోపల అరే ఈయన శ్రీనివాస్ వచ్చాడు చూడు, ఫ్రెండ్ వేసుకొని కార్ లో ఇంత దూరం వచ్చాడు అని చెప్పేసి చూస్తాడు అనమాట. చూసిన తర్వాత అలా వెళ్తూ వెళ్తూ మణిపూరం అని ఒక ఊరు వెళ్తాడు. అంటే మణిపూర్ దగ్గర అది యాక్చువల్ గా. సో అక్కడికి వెళ్ళగానే అక్కడ చిత్రాంగదుడు అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు. ఆయనకు ఒక కూతురు ఉంటుంది చిత్రాంగద. ఆమెను చూడగానే అర్జునుడు ఆమెను చాలా ఇష్టపడతాడు. ఇష్టపడితే ఆమెను పెళ్లి చేసుకుంటానంటాడు. ఆమె అడగకుండా అర్జునుడి అడుగుతాడు. అడగగానే చిత్రాంగదుడు అంటాడు, నో ప్రాబ్లం, మా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి, నీలాంటి మహానుభావుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం, మా ఫ్యామిలీలో ఒకటే కొడుకు పుడతాడు. ఆ కొడుకే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు కూతురు పుట్టింది. ఇప్పుడు నా కూతురు రాజ్యం చేయలేదు కాబట్టి నా కూతురుని నువ్వు పెళ్లి చేసుకో. కానీ నా కూతురు కనుక కొడుకు పుడితే అతను ఇక్కడే ఉంటాడు అని చెప్పు. నువ్వు మగ సంతానం పుడితే ఇక్కడే ఉండిపోవాలి. కాబట్టి నువ్వు నా రాజ్యానికి వచ్చే మగ సంతానం నేనైతే నేను ఇచ్చేది లేదు అంటాడు. సరే అంటాడు అర్జునుడు. ఓకే అంటాడు. అని చేసి వెంటనే చిత్రాంగదని కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు. వాళ్ళకు బబ్రు వాహనుడు అని చెప్పేసి ఒక కొడుకు. బబ్రు అంటే ఏంటి ఎవరన్నా చెప్పండి? నిన్న తెలుసుకున్నాం బబ్రు అంటే. నిన్న విష్ణు సహస్రనామంలో తెలుసుకున్నాం ఏంటి. భరించేవాడు. కరెక్ట్. సో ఆ బబ్బు వాహనుడు అనేటటువంటి కుమారుడు కలుగుతాడు అనమాట. కలగగానే అక్కడి నుంచి అర్జునుడు మళ్ళీ ఇక వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకెక్కడికి వెళ్ళాలి అని చెప్పి. అటు నుంచి మళ్ళీ మణిపూర్ నుంచి వాపస్ వస్తూ ద్వారకాకి వెళ్దాము అని. ద్వారకా అంటే ఇటు గుజరాత్. గుజరాత్ అంటే ఇటు ఆరావళి మౌంటైన్ ఉంటుంది కదా, ఆరావళి మౌంటైన్ వింధ్య సత్పుర పైన ఇట్లా ఉంటుంది ఆరావళి. అక్కడ సైడ్ వెళ్తాడు అనమాట. దాన్ని రైవకతం అంటారు. ఆ రైవక దాని వైపు వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? కృష్ణుడికి ఒక చెల్లెలు ఉంది, ఆమె చాలా అందంగా ఉంటుంది అని చెప్పి తెలుసు అనమాట అర్జునుడికి. తెలిసి ఆయన ఏం చేస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో నేను అక్కడికి వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు. అనుకొని ఏం చేస్తాడు, ఇంకా అక్కడికి డైరెక్ట్ గా తను ద్వారకా నగరంకి వెళ్తాడు. ద్వారకా అంటే గుజరాత్. అక్కడికి వెళ్తాడు అనమాట. సో వెళ్ళి ఇంత అందగత్తెని నేను ఎప్పుడు చూడగలుగుతాను అది అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళగానే శ్రీకృష్ణుడిని తలుచుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మాత్రము తెలుసుకుని నవ్వుకుంటాడు. సరే యాదవులందరికీ ఏంటంటే యాదవ రాజులందరికీ కూడా సన్యాసులు అంటే చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళందరూ ఏంటంటే సన్యాసి వచ్చాడు, ఎవరో ఒక మంచి సన్యాసి వచ్చాడు, ఈయననేమో తనకు మర్యాద ఇవ్వాలి అంటే తన ఒరిజినల్ రూపంలో వెళ్ళడం ఇష్టం ఉండదు, అందుకని సన్యాసి రూపం వేసుకుంటాడు. ఇది మనం ఏ సినిమాలో చూసాం? సినిమా కూడా వచ్చింది, అయ్యా కాదు అంత కూడా వచ్చింది. బట్ ఇది ఇప్పుడు నేను చెప్పింది కేవలం అర్జునుడు పెళ్లి చేసుకుంటూ సుభద్ర పెళ్లి చేసుకుంటాడు. నేను మర్చిపోయాను. సరే శ్రీకృష్ణార్జున అందులో నీవేనా తలసినది ఏం పాడతాడు అది మాయాబజార్ సార్. అది సారీ నేను మాయాబజార్ తో కన్ఫ్యూజ్ అవుతున్నాను. అది అభిమన్యుడి శ్రేయ కాదు, అభిమన్యుడిది. శ్రీకృష్ణార్జున యుద్ధం సుభద్ర అర్జున. కరెక్ట్. సన్యాసి వేషం వేసుకుంటాడు. కరెక్ట్ కృష్ణార్జున అయ్యిందని. సో సన్యాసి వేషం వేసుకుని వెళ్తాడు. ద్వారకా నగరంకి వెళ్ళిన తర్వాత ఇక అప్పుడు శ్రీకృష్ణుడిని తలుచుకుంటాడు. శ్రీకృష్ణుడు కూడా మనసులోనే గుర్తుపడతాడు అర్జునుడు వచ్చినటువంటి సంగతి. సరే అక్కడ వెళ్ళి ఆ రైవతక పర్వతం ఏదైతే ఆరావళి మౌంటైన్ ఉంటుంది కదా, అక్కడ ఒక గుహ లోపల అర్జునుడిని ఉండిపోమని చెప్పి చెప్తాడు. ఇక తర్వాత వెళ్ళి ఊర్లో వాళ్ళందరికీ ఇక్కడ రైవతక పర్వతంది మనము గోవర్ధన గిరికి ఎట్లా అయితే మనం అప్పట్లో పూజ చేసామో అట్లాగే రైవతక పర్వతం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మళ్ళీ మనము పూజ చేద్దాం రండి అని చెప్పి తీసుకెళ్తాడు. బలరాముడు కూడా వస్తాడు అనమాట. బలరాముడు, రేవతి వీళ్ళందరూ వస్తారు. వచ్చినా గానీ వెంటనే అక్కడ చూడగానే ఇక్కడ ఒక గొప్ప సన్యాసి ఉన్నాడని చెప్పి చూస్తాడు. చూడగానే ఇంకా ఫుల్ ఆనందం. వీళ్ళతో పాటు సుభద్ర కూడా వస్తుంది. సుభద్ర కూడా ఎప్పటి నుంచో అర్జునుడి గురించి బాగా విని ఉంటుంది అనమాట. ఆమె కూడా మనసులో చాలా ఇష్టపడుతుంది. కానీ ఇప్పటి వరకు అర్జునుడు ఎలా ఉంటాడో తెలియదు ఆమెకి. ఆమె ఎప్పుడు కళలలో చూడటమే గానీ అతన్ని నిజంగా చూడదనమాట. అందరూ రైవతక పర్వతానికి పరిక్రమ అంటారు కదా, పరిక్రమ నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంటాయి పరిక్రమలు. సో పరిక్రమ చేస్తారు. ఇప్పుడు మనకు అరుణాచలం పరిక్రమ టైప్ లోపల ఉంటుంది అనమాట. సో ఆ టైంలో అర్జునుడు సన్యాస రూపంలో ఉంటాడు కదా, సుభద్రను చూసి ఒక్కసారిగా మనసు చలించుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు జోగ్గా అంటాడు అనమాట, స్వామి సన్యాసులు వీరు, అందమైన అమ్మాయిలని అలా చూడరాదు అంటాడు. అర్జునుడు ఒక్కసారిగా సిగ్గుపడిపోతాడు. అర్జునా అప్పుడు చెప్తాడు, మా చెల్లెలు పైన నీకు ఇష్టం ఉన్నట్టుగా నాకు తెలుసు, సమయానికి మనము ఇది చేద్దాము అని చెప్పేసి అంటాడు అనమాట. మా అమ్మ నాన్న దేవకి వస్తువులకు చెప్తానులే అంటాడు. సరే ఇంతలోకి బలరాముడు వస్తాడు. బలరాముడు వచ్చి ఒక్కసారిగా సంతోషపడిపోతాడు, ఈయన సన్యాసి వచ్చాడని. స్వామి ఈ 4 నెలలు మీరు ఇక్కడే ఉండండి. మన వర్ష ఋతువు టైం లోపల చాతుర్మాస్యం అంటారు. జనరల్ గా వర్ష ఋతువులో ఏమవుతుంది
అవుతుందంటే ఈ సన్యాసులంతా కూడా అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటారు కదా. వర్షం టైంలో మాత్రం 4 నెలలు ఒకే దగ్గర ఉంటారు. దాన్ని చాతుర్మాస్యం 4 నెలలు అంటారు. ఆ వర్షంలో ఉన్న 4 నెలల పాటు వాళ్ళు ఏం చేస్తారంటే ఏ ఊర్లో పడితే ఆ ఊర్లోనే ఉండి అక్కడ భిక్ష స్వీకరిస్తారు. అక్కడ భిక్ష స్వీకరించడమే కాకుండా వాళ్ళకి పురాణాలు అవి ఇవి కూడా చెప్తూ ఉంటారన్నమాట. ఇది నేను నిజామాబాద్‌లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా నేను చూశాను. అక్కడ అక్కడ వైశ్య కమ్యూనిటీ చాలా పెద్దది నిజామాబాద్ లోపల. వాళ్ళేం చేసేవాళ్ళంటే మహానుభావులందరినీ అక్కడికి తీసుకొచ్చేవాళ్ళు ఈ 4 నెలల్లో. నాకు మా అమ్మతోని వెళ్ళే అవకాశం ఉండేదన్నమాట. మా అమ్మగారికి ఇటువైపు చాలా ఇష్టంగా ఉండేది. అమ్మతోటి వెళ్లి నేను రామాయణ, భారతాలు, భాగవతాలు వింటుండేవాడిని. చాలా మంచి మంచి స్వాములు వస్తుండేవారన్నమాట. అందులోపల మళ్ళీ వాళ్ళేంటంటే ఈ రోజుల్లో స్వాములలాగా కాకుండా వాళ్ళేంటంటే ఇంటికి భిక్ష అంటే ఎవరిని పిలిచినా కూడా వచ్చేవాళ్ళు. ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ వాళ్ళ స్థితిగతులు అవి చూసుకోకుండా వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో చాలా బాగుండేది. ఈ రోజుల్లో నువ్వు పైసలు ఎంత ఇస్తావో చూసే ఇంటికి భిక్షకొస్తారు వాళ్ళు. స్వామీజీకి అపాయింట్‌మెంట్ కావాలంటే ఇంత డబ్బు అని వాళ్ళు స్వామీజీ మాట్లాడు. స్వామీజీ బయట శిష్యగణం ఉంటారు. వాళ్ళు చెప్తారు. స్వామీజీ రావాలంటే మరి ఇప్పుడు చూడండి మీ ఇంటికి రావాలంటే మరి బోలెడంత లైన్ ఉంది. మరి రావాలంటే మరి ఇంత డబ్బిస్తే వస్తారు. ఇలాగా. సో దాంతోటి అలా పెద్ద దానికొక లిస్ట్ ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. అయితే ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. మా ఇల్లు ఎంతుండేదంటే నా కార్ కంటే కొద్దిగా పెద్దుండేదన్నమాట. మేము బేసికల్లీ కొద్దిగా లో ఇన్‌కమ్ గ్రూప్ అప్పట్లోపల. సో అయితే మా ఇంటికి రావాలి అంటే మా ఇల్లే ఇప్పుడు నా హాల్‌లో 1/4 ఉంటుంది. ఇప్పుడు నేనున్న హాల్‌లో 1/4 ఉంటుంది. అంత చిన్న ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మా ఇంటికి ఎంతమంది సన్యాసులు భిక్షకొచ్చేవాళ్ళు. అట్లాగా నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. విద్యాప్రకాష్ ఆనందగిరి గారు కూర్చుంటే నేను ఆయన పాదాల దగ్గర కూర్చున్నానన్నమాట. ఎప్పుడు ఇట్లా తలకాయ మీద ఎన్ని సార్లు ఆయన నిజామాబాద్‌కొచ్చినా మా ఇంటికి వస్తుండేవారు. మళ్ళీ ఇప్పటి పరిపూర్ణానంద సరస్వతి గారు అప్పట్లో ఇంకో పరిపూర్ణానంద స్వామి అని బ్రహ్మానంద స్వామి ఆ రోజుల్లో స్వాములు. వాళ్ళందరూ మా ఇంట్లో మరి మేము పేదవాళ్ళమని అట్లా వాళ్ళకేమి ఉండేది కాదు మరి. వీళ్ళింట్లో మంచిగా వాళ్ళొచ్చి చక్కగా తినేవాళ్ళు. అన్ని అడిగి మరి ఇవి చేసుకుని మళ్ళీ మేము ఒక్క రూపాయి ఇది చేసేవాళ్ళం కాదు. భిక్ష అంటే భిక్ష లాగానే చేసేవాళ్ళం. అది నిజంగా ఆ రోజుల్లో ఎందుకో ధర్మం ఉంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎన్ని సార్లు నాకంటే అది జ్ఞాపకం వస్తుందో ఇట్లా 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 జుట్టు మీద ఇలా తలకాయ చేసి ఎరా నీకు అన్ని ఇష్టమా అని ఇలాగా విద్యాప్రకాష్ ఆనందగిరి స్వామి. సో అయితే అంత ఇదన్నమాట. సో అలాగే ఈయన కూడా ఆ చాతుర్మాస్యం టైం లోపల ఎన్ని కార్యక్రమాలు వినేవాళ్ళమో మేము. సో ఇంకేముంది అర్జునుడు చాతుర్మాస్యం అనగానే ఫుల్ సంతోషపడతాడు. 4 నెలలు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి. సరే బలరాముడు ఏం చేస్తారంటే స్వామి మీకు అన్ని సపర్యలు చేయడానికి నా కూతుర్ని వినియోగిస్తారు. ఈ అర్జున్ అంటాడు ఇది ఏంది అన్ని ఇలా కలిసి వచ్చేస్తున్నాయి ఏంటి అని చెప్పి హలో బ్రదర్ లో వాడు నాగార్జున లాగా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అన్ని ఇలా కలిసి వస్తున్నాయి ఏంటి అని. సరే ఈ శ్రీకృష్ణుడు మాత్రం నవ్వుకుంటూ ఉంటాడు. తర్వాత ఈమెకి ఎందుకో సుభద్రకు అనుమానం వస్తూ ఉంటుంది. ఇతను కొద్దిగా చూస్తుంటే అతను హావభావాలు మాట్లాడే పద్ధతి అప్పుడప్పుడు వంకర మాటలు జోక్స్ ఇవి చేస్తుంటే ఆమెకి ఎందుకో డౌట్ వస్తుంది. ఒకసారి ఎందుకైనా మంచిది డౌట్ క్లియర్ చేసుకుందామని ఎవ్వరూ లేనప్పుడు అడుగుతుంది. స్వామి ఎన్నో పుణ్యక్షేత్రాలు మీరు వెళ్ళేసి వచ్చారు కదా అంటే అవును అంటాడు. మా బావ అర్జునుడు ఎప్పుడైనా మీకు కనిపించాడా అని అడుగుతుంది అనమాట. డైరెక్ట్ గా అడిగేస్తుంది. అడగగానే అప్పుడు ఆయన అంటాడు ఇక లాభం లేదని చెప్పేసి నేనే అర్జున్ని అని చెప్పి తన రూపం చూపిస్తాడు. చూపించగానే ఒక్కసారి ఆమె షాక్ అయిపోయి తెలిసినా కూడా అంత డైరెక్ట్ గా అతను అర్జునుడు చెప్తాడు ఏదో కొంటె మాటలతోటి మాట దాటే వేస్తాడు అనుకుంటుంది కానీ ఇలా అంటాడు అనుకోగానే అప్పుడు వెంటనే ఆమె ఏదైతుంది అప్పుడు అర్జునుడు ఆమెని వెళ్ళనీయడు. మనం గాంధర్వ వివాహం చేసుకుందాము అంటాడు. మన దుష్యంతుడు శకుంతల విషయంలో కూడా సిమిలర్ గా ఇలా ఆయన తొందర పెట్టేస్తాడు ఆమెని. లేదు లేదు నేను గాంధర్వ వివాహం చేసుకుందాం మనకు క్షత్రియులకు అది ఇది అని చెప్తాడు. కానీ ఈమె సుభద్ర ఒప్పుకోదు. మీరు అడిగితే మా అమ్మ నాన్న ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మా అన్నయ్యలు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు మీరు గాంధర్వ వివాహం గాంధర్వ వివాహం చేసుకుందాం కదా. లేదు మా అన్నయ్యలను అడుగుదామని. సరే శ్రీకృష్ణుడు అంటాడు సరేలే నేను అందరికీ చెప్పి నేను ఒప్పిస్తున్నాను అని అంటాడు. ఈ సమయంలోనే ఇంకా శివ పూజలు చేయాలి అది ఇది అని చెప్పేసి బలరాముని వాళ్ళని వీళ్ళని అందరినీ ఒక పర్టికులర్ ప్లేస్ కి పంపిస్తాడు. పంపించేసరికి అది అంతర ద్వీపం అని ఒకటి ఉందన్నమాట. ద్వారక దగ్గరే ఆ అంతర ద్వీపంకి పంపిస్తాడు. పంపించినప్పుడు ఈ అర్జునుడు ఏం చేస్తాడంటే ఇక ఆగకుండా తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏంటంటే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఎవ్వరూ వద్దు దేవేంద్రుడిని పిలుస్తాడు. పిలిచి వీళ్ళ సమక్షంలో పెళ్లి చేసేస్తాడు. ముందుగా పెళ్లి చేసేసి పంపించేస్తాడు అర్జునుడిని. పంపించగానే ఇంద్రుడు తన కుమారుడికి ఎంతో గిఫ్ట్స్ అన్ని కూడా ఇస్తాడు. సో సుభద్రని తీసుకుని అర్జునుడు వెళ్ళిపోతాడు. ఈ బంగారు రథంలో వెళ్ళిపో అని చెప్పేసి. వెళ్ళిపోగానే అప్పుడు బలరాముడు వీళ్ళు అందరూ అడుగుతారు ఏంటి ఎవరైనా పట్టుకెళ్ళిపోయారు కూతుర్ని యుద్ధం చేద్దామంటే యుద్ధం చేయడానికి వీల్లేదు. అతను అర్జునుడు అతను అంటే మనం ఒప్పుకున్నాం కదా ఇంకా ఏమిటి పెళ్లికి ఏమి ఇది అంటే లేదు మనకు తెలిసే అతను తీసుకుని వెళ్ళాడు. అంటే ఎందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటి అంటే
అతను ద్రోణాచార్యుడు శిష్యుడు, అతన్ని జయించడము మనకు ఇది కాదు, వాళ్ళ అన్నయ్యని కలవడానికి వెళ్తున్నాడు. సో మీరు స్వయంవరం టైంలో చూశారు కదా అతని పరాక్రమము, అతన్ని ఎదిరిద్దామని అనుకోవద్దు అని చెప్పేసి చెప్తాడు. సరే దాని లోపల అర్జునుడు వెళ్తూ ఉంటాడు. ఆమె ఎందుకు అందరిలోనే పెళ్లి చేసుకోవచ్చు కదా, మీ నాన్నగారిని ఒక్కరినే పిలిచారు ఎందుకు అంటే, కారణం వేరే ఉందిలే, నేను మళ్ళీ చెప్తాను అని చెప్పేసి, నువ్వు ఇలా డైరెక్ట్ గా వెళ్తే ద్రౌపది ఫీల్ అవుతుంది, కాబట్టి ముందుగా నువ్వు వెళ్ళి వారిని పరిచయం చేసుకో, వారి పాదాభివందనం తీసుకో, అప్పుడే మనం నగరంలోకి ప్రవేశిద్దాము అంటాడు అనమాట. సరే అన్నట్టుగానే ద్రౌపది చేస్తుంది, వాళ్ళు చాలా సంతోషపడతారు. తర్వాత ఇక వసుదేవుడు, బలరాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా మెల్లగా కొన్నాళ్ళ తర్వాత అన్ని చల్లబడిన తర్వాత ఎంతో మంది యదు ప్రముఖులందరూ కూడా వస్తారు, బోలెడన్ని గిఫ్ట్స్ అన్ని తీసుకుని వస్తారు, ఆనందంగా ఒకరినొకరు ఇందులోకే సుభద్ర గర్భం దాల్చడము, పరాక్రమవంతుడైనటువంటి అభిమన్యుడికి ఆమె జన్మనివ్వడము జరుగుతుంది. ఈ అభిమన్యుడు కూడా ధౌమ్యుడి దగ్గర చక్కటి వేదంగాలు అవి ఇవి నేర్చుకుంటూ ఉంటాడు. తండ్రి దగ్గర కూడా శస్త్ర విద్యలో అస్త్రం ఎలా ప్రయోగించాలి ఏంటి అన్ని కూడా తండ్రి దగ్గర కూడా నేర్చుకుంటూ ఉంటాడు. ఇక పాండవులకి ఉప పాండవులు జన్మిస్తారు. వాళ్ళలో ఒక ధర్మరాజు కొడుకు పేరు ప్రతివింధ్యుడు. తర్వాత వాళ్ళందరి పేరు కూడా శృత అని వస్తుంది అనమాట. శృత సోముడేమో భీముడు, శృత కీర్తి ఏమో అర్జునుడు, శతానీకుడు శృతసేనుడు ఏమో నకులుడు, సహదేవుడు. ఈ 5 ఉప పాండవులు జన్మిస్తారనమాట. ఇక వాళ్ళు కూడా చక్కగా ఆనందంగా పెరుగుతూ ఉంటారు. ఈ సమయం లోపలికి అంతా సెటిల్ అయిపోయింది. ఇటు ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. తీర్థయాత్రలు వెళ్ళేసి వచ్చాడు, 3 అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు. లైఫ్ ఈజ్ లైక్ ఫుల్ ఆఫ్ రోజెస్. వీళ్ళ సిటీ కూడా డీసెంట్ సిటీ, బాగానే ఉంది. ఇంకా ఎక్స్ట్రా ఇవేమీ లేవు. అంటే ఏదో మయసభ అని అంటాం కదా, అది ఇంకా రాలేదన్నమాట. సరే ఓ రోజు అంటాడు, చాలా మనము ఒక రోజు పిక్నిక్ వెళ్దాం బావా, చాలా రోజులైంది కదా, బయట వెళ్దాము, వన ప్రాంతాలకు వెళ్దాము అంటే సరే అని అందరూ అక్కడికి వెళ్తారనమాట. అక్కడ అగ్నిదేవుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చేసేసి, నాకు ఆకలిగా ఉంది, మీరు భోజనం పెట్టండి అంటాడు. మీకు ఏది ఇష్టమో అది చెప్పండి, అది భోజనం ఇస్తామంటే, నేను అప్పుడు అగ్నిదేవుణ్ణి, నేను ఈ ఖాండవ వనం అని కనిపిస్తుంది కదా, మీరు ఏదైతే వనంకి వచ్చారో ఆ వనాన్ని నేను దహనం చెయ్యాలి అని. ఇదేంటి ఎందుకు అంటే, లేదు నాకు ఉంది ఒక పర్పస్, కానీ నేను దహనం చేద్దామంటే ఇంద్రుడు అడ్డం పడుతున్నాడు, ఎందుకంటే ఇంద్రుడి యొక్క ఫ్రెండ్ తక్షకుడు ఈ ఖాండవ వనం లోపల ఉన్నాడు. సో కాబట్టి మీరు కనుక ఇంద్రుడిని అడ్డం తొలగిస్తే నేను ఈ ఖాండవ వనాన్ని మంచిగా దహనం చేసుకుంటాను, హ్యాపీగా భోజనం అంటే, ఎందుకు ఇంత దహనం చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది అని. అరే ఏం చెప్పమంటావు, ఒక రాజ ఋషి ఉన్నాడు శ్వేతకి అని, ఆయన ఏం చేశాడంటే సత్రయాగం అనేది జనరల్లీ 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ఇలా చేస్తూ ఉంటారు అనమాట. ఆ సత్రయాగం అని చెప్పేసి ఒక పెద్ద యాగం సంకల్పించాడు. ఎవడు ఒప్పుకుంటాడు ద్వాపర యుగంలో సత్రయుగాలు ఇవి చేయడానికి? రాజులు మనుషులు ఎవరు ఒప్పుకుంటారు? ఎవరో మునులు వాళ్ళు చేసుకుంటే ఓకే, ఈయన చేస్తాననేసరికి ఎవడు ఒప్పుకోలేదు. చివరికి ఆయన ఏం చేయాలో తెలియక ఈశ్వరుడు గురించి ప్రత్యక్షమైతే ఈశ్వరుడు అంటాడు, ఈ యాగం చేయడానికి వేద మంత్రాలు బ్రాహ్మిన్స్ వాళ్ళు వీళ్ళు అవసరము, ఓ పని చేస్తాను, నీకు దూర్వాసుని పెడతానులే అని ఇప్పుడు దూర్వాసుని పెట్టాడు. అలా 100 సంవత్సరాల పాటు ఎడతెగకుండా నెయ్యి ఇస్తూనే ఉన్నారు. నాకు నెయ్యి ధారతోని అగ్నిదేవుడు సంతృప్తిపరచు అంటే, నన్ను సంతృప్తిపరచడం కాదు, ఫుల్ ఇండైజేషన్ పట్టుకుంది నాకు, నా వల్ల కాదు, నాకు జీర్ణశక్తి తగ్గిపోయింది నేను అనగానే అప్పుడు ఆయన అంటాడు అనమాట, సరే ఇక ఏం చేయాలి అంటే, ఈ ఖాండవ వనం ఏదైతే ఉందో ఇందులో చక్కటి ఔషధులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, వీటన్నిటిని కనుక నేను స్వీకరిస్తే నాకు అప్పుడు ఈ రోగం తగ్గిపోతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి నేను ఎలాగైనా దీన్ని దహనం చేయాలి అంటాడు. సరే అయితే మా దగ్గర అస్త్రాలు శస్త్రాలు ఉన్నాయి, కాకపోతే మాకు ఇది ఒకసారి అందరూ కొద్దిగా జాగ్రత్తగా వినండి, ఇది మన కథకే ఇంపార్టెంట్ కాదు, మన ఫ్యూచర్ రిఫరెన్సెస్ కి కూడా ఇదే ఇంపార్టెంట్, ఓకేనా? ఈ ఒక్క పాయింట్ వినండి, మంచిగా నిద్రపోయి ప్రశాంతంగా వినండి, మంచిగా ఏసీ వేసుకోండి, ఫ్యాన్ పెట్టుకోండి, హ్యాపీగా వినండి, చక్కగా వినండి, కళ్ళు మూసుకొని వినండి. ఏం చెప్తాడు, మా దగ్గర అస్త్రశస్త్రాలు ఉన్నాయి కానీ మాకు ప్రాపర్ గా మంచి ధనస్సు లేదయ్యా, మంచి ధనస్సు ఉంటే బాగుండేది, అది కాక రథం కూడా లేదు అంటాడు. ఆయన అంటాడు, ఓ సింతేనా, నేను వరుణదేవుడు అని చెప్పేసి ఆయనకు నేను ఒక ధనుస్సు, తర్వాత ఒక అమ్ముల పుది, మళ్ళీ అందులో తూనీరాలు ఇవన్నీ కూడా ఇచ్చాను, ఒక రథం కూడా ఇచ్చాను అని వరుణదేవుడిని పిలిపిస్తాడు. వరుణదేవుడు ఏమని వచ్చి ఏంటి అంటే, ఇవన్నీ కూడా ఈయనకి ఇచ్చేసాయి అంటాడు అర్జునుడికి. ఎలాగో పనిలో పని శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు కదా, ఈయనకి వినండి జాగ్రత్తగా, కౌమోదకి తర్వాత సుదర్శన చక్రం కూడా ఇవ్వు అంటాడు. ఇప్పుడు కథలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మనకు శ్రీకృష్ణుడు చక్రము గద ఉన్నాయని అనుకుంటాం, కానీ వాటిని అగ్నిదేవుడు మొట్టమొదటిసారిగా ఇచ్చాడు. ఇవ్వగానే ఇంకేముందిగా వీటిని ఉపయోగించేసి అగ్నిదేవుడు నువ్వేం భయపడకు అని చెప్పేసి రెట్టించిన వేగంతో
ఇక ఈయన అగ్నిదేవుడు వెళ్లి దాన్ని దహనం చేస్తూ ఉంటాడు. ఇంద్రుడు చూస్తాడు. ఇంద్రుడికి తెలిసి అయ్యో నా ఫ్రెండ్కి ఏమైందో అని చెప్పేసి ఇంద్రుడు భయపడిపోతాడు. ఇంద్రుడు భయపడిపోయి ఏం చేస్తాడు, వెంటనే వర్షం కురిపిస్తాడు. ఆ వర్షం బాగా వస్తున్న సమయం లోపల అర్జునుడు దానికి పైన ఒక కప్పు వేసేస్తాడు. కప్పు వేసేసరికి ఏమవుతుంది, ఇక వాళ్ళు రాలేరు. రాకపోతే అప్పుడు ఇంద్రుడు వచ్చేసేసి అర్జునుడితో డైరెక్ట్ ఫైటింగ్, అంటే తండ్రి కొడుకులే డైరెక్ట్ గా ఒకరినొకరు కొట్టుకోవడం మొదలు పెడతారు అనమాట. ఇదే సమయం లోపల ఏమవుతుందంటే ఈ తక్షకుడు యొక్క కుమారుడు ఒకడు ఉంటాడు, అశ్వసేనుడు అని. అతడు వాళ్ళ తల్లి తోక పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అర్జునుడు ఏం చేస్తాడు, అతన్ని బాణంతో కొడతాడు. కొట్టి అతను వెళ్ళిపోకుండా, తప్పించుకోకుండా, ఈ అశ్వసేనుడు తప్పించుకోకుండా. అప్పుడు ఏమవుతుందంటే ఇంద్రుడు వాడిని మళ్ళీ కాపాడతాడు. సో ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య బాగా కొట్లాట అవుతుంది. ఏదైతేనేది మొత్తం మీద చివరికి ఈయన భయం వల్ల ఏంటంటే నా ఫ్రెండ్ తక్షకుడికి ఏమైంది, నా ఫ్రెండ్ ఇంతకు మనం తర్వాత కూడా తెలుసుకుంటాం, సర్పయాగంలో కూడా తక్షకుడు పోయి ఇంద్రసింహాసనానికి చుట్టుకుంటాడని. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. సరే ఏమవుతుందంటే ఆయన సరే మొత్తం మీద తక్షకుడు పారిపోయాడయ్యా, ఎందుకు ఇంకా నువ్వు ఈ గోల చేస్తావు. ఈయనకేమో సంతోషం, ఒకవైపుకి ఇంద్రుడికి ఏమో సంతోషం తన కుమారుడు యొక్క ప్రతిభ చూసి, మరోవైపు ఏమో తన ఫ్రెండ్ కి ఏమైందో అని. తర్వాత శ్రీకృష్ణుడు వచ్చి ఎందుకయ్యా గొడవ పడతావు, తక్షకుడు ఆల్రెడీ పారిపోయాడు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పగానే అప్పుడు అమ్మయ్యా అని చెప్పేసి ఆయన పారిపోయి కురుక్షేత్రం వైపు వెళ్ళిపోయాడు, ఇక నువ్వు వదిలేసేయగానే సరే అని చెప్పి దేవేంద్రుడు వెళ్ళిపోతాడు అనమాట. సో ఈ విధంగా ఏమవుతుందంటే నముచి అనేటటువంటి ఒక ఇది మనం భాగవతంలో తెలుసుకున్నాం. నముచి అంటే బుడగ అన్నట్టుగా తెలుసుకున్నాం కదా, మీకు జ్ఞాపకం ఉన్న వాళ్ళకి, లేకపోతే మర్చిపోండి. ఆయన తమ్ముడు ఎవరైతే మయుడు అని ఉంటాడో రాక్షసుల యొక్క శిల్పి అన్నమాట ఆయన. విశ్వకర్మ ఇటువైపు ఉంటే అటు మయుడు అన్నమాట. ఆయన ఎవరైతే ఉంటాడో ఆయన ఈ మంటల్లో చిక్కుకొని ఉంటాడు. చిక్కుకోగానే అప్పుడు అర్జునుడు వాళ్ళని కాపాడతాడు అనమాట. కాపాడగానే అప్పుడు ఆయన అంటాడు, నన్ను కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు, మీకేం కావాలో చెప్పండి అని మయుడు అంటాడు. అనగానే రండి, ఈ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని ఆల్రెడీ విశ్వకర్మ కట్టింది ఉంది, దీన్ని ఒక వింత నగరంగా నువ్వు మార్చాలి అని చెప్పి మయుడు అంటారు. ఆయన అంటాడు, ఇంతేనా, ఇది నేను నాకు చాలా చిన్న విద్య, నేను రకరకాల వస్తువులు తీసుకొచ్చి మీకు ఒక అద్భుతమైనటువంటి మయసభను నిర్మిస్తాను అని చెప్పేసి చెబుతాడన్నమాట. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఆ రోజుల లోపల దేవుళ్ళకి మనుషులకు డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండేది అన్న విషయం ఒకటి. అంటే ఎవరైనా ఎక్కడికైనా ట్రావెల్ చేయగలుగుతారు అన్నటువంటి విషయాన్ని మనము గుర్తించాము. నేను ఇక్కడే ఉండాలి, నేను అక్కడ ఉండకూడదు అనేది లేదు, ఎవరైనా ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు అన్న విషయాన్ని గుర్తించాం. రెండవది ఏంటి, శ్రీకృష్ణుడికి చక్రము గద ఇచ్చినటువంటి వాడు అగ్నిదేవుడు అనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. తర్వాత మయ సభ నిర్మించడానికి కారణం ఏంటంటే, ఆ మయుడు ఈ మంటల్లో చిక్కుకోవడం వల్ల, దాని నుంచి అర్జునుడు కాపాడడం వల్ల ఆయన మయ సభని ఇంకా సృష్టించబోతున్నాడు అన్న విషయం తెలిసింది. ఇక ద్రుపద మహారాజు యొక్క సందేహాలు తీరడం, ఆయన సంతోషంగా వీళ్ళని తన దగ్గర సంవత్సరం పాటు ఉంచుకోవడము మనం చూసాము. ఇక కథలోకి వస్తే, నీతిలోకి వస్తే ఒక్కసారి ఆలోచిద్దాం. ఆ రోజుల్లో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా భార్య భర్తల దగ్గర సంతోషంగా ఉన్నది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ద్రౌపది, ఎందుకంటే ఆ రోజుల్లో ధర్మం ప్రకారము తను చదువుకున్నది, తనకు విద్యాబుద్ధులు చిన్నప్పటి నుంచే వచ్చు, కత్తి యుద్ధం లాంటివి కూడా ద్రౌపది చేయగలదు, మనం మన్నికర్ణికలాగా. అయినప్పటికీ కూడా ఆమె భర్త అంటే ఏదైతే ఉండాలో ఆ ధర్మాన్ని ఆమె చక్కగా పాటించింది అని చెప్పేసి చెప్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆవిడ కుంతీదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు కుంతీదేవి భోజనం ఎలా తినాలి అనేది నేర్పిస్తుంది. ముందు భోజనంలో కొంత భాగాన్ని బలి అని చెప్పి పక్కకు పెట్టాలి. చిన్న ముద్దని తీసి దేవుడికి అంకితం చేస్తాం, అది బలి ముద్ద అంటారు. అది మనం తినకూడదు, మనం అందరం కూడా ఇది నేర్చుకోవాలి. రెండవది ఏంటంటే, మిగతా మొత్తం భోజనాన్ని ఒక ఇదిగా చేసి అందులో పెద్ద సగం ఏదైతే ఉంటుందో మేజర్ పోర్షన్ ని అది భీముడికి పెట్టి మిగతా పోర్షన్ ని వీళ్ళందరూ పంచుకుని తింటారు అనమాట. సో ఈ పద్ధతిని గుర్తించి ఆమె కోడలికి చెప్పడము, అంటే ఇంటికి కోడలు వచ్చిన రెండవ రోజు నుంచి ఆమెను డ్యూటీ లోపలకు పంపించడము, ఆమె చక్కగా అత్తగారి మాటలు వింటూ వీళ్ళందరి మన్ననలు పొందడము మనం చూస్తాము. తర్వాత అర్జునుడు 3 పెళ్లిళ్ళు చేసుకున్నా ధర్మబద్ధమైనటువంటి పెళ్లిళ్లే చేసుకున్నాడు. ఎవరి పర్మిషన్ తీసుకోవాలో వారి పర్మిషన్ ఎక్కడ అవసరమో అంతవరకు తీసుకున్నాడు, అంతకు మించి ఆయన ఎక్కువ తీసుకోలేదు. అట్ ద సేమ్ టైం అనవసరమైనటువంటి గొడవలకు కూడా వెళ్ళలేదు ఆయన. ఇదొకటి మనము ఒక్క నిమిషం, బ్యాటరీ డౌన్ అయింది దీన్ని, ఒకటే నిమిషం ల్యాప్టాప్ ది ఆన్ చేసి వస్తాను.
అదొకటి మనము గుర్తించాం. ఇక తర్వాత చూసుకున్నట్టయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంప్రదాయాలు, అంటే నాగకన్యలకు ఉన్న సాంప్రదాయం కావచ్చు, చిత్రాంగదుడు అనేటటువంటి రాజుకు ఉన్నటువంటి సాంప్రదాయం కావచ్చు, ఆ సాంప్రదాయాలను వాళ్ళు ఆ రోజుల్లో గౌరవించారు అన్న విషయాన్ని తెలుసుకుంటాం. తర్వాత చెడ్డ వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అందులోపల మంచి వాళ్ళే చాలా వరకు గెలుస్తారు, కానీ ఎంత గెలిచినా చెడ్డ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అలా జీవితాంతం ఉంటుంది. అది ఈ రోజులో కూడా అది పోదు అన్న విషయం మనకు తెలుస్తుంది. ఆ రోజుల లోపల ఎన్ని విషయాలు చెప్పాడు కర్ణుడు, ఎన్ని రకాలుగా వీళ్ళని రెచ్చగొట్టాలని చూశాడు. కానీ కొంతలో కొంతైనా కూడా భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వీళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. తర్వాత ఎప్పుడైతే వీరిని తీసుకురావాల్సి వచ్చిందో అప్పుడు వాళ్ళు విదురుణ్ణే పంపించారు, కృపాచార్యున్నో ద్రోణాచార్యున్నో పంపించలేదు. ఎందుకంటే వీళ్ళందరిలోకి కూడా ధర్మబద్ధమైనటువంటి విషయాలు తెలిసిన వాడు విదురుడు. కాబట్టి విదురుణ్ణి పంపించి పాండవులని ద్రుపద సామ్రాజ్యం నుంచి తెప్పించడము, ఆ రోజుల్లో ఉన్నటువంటి పద్ధతుల పైన గౌరవము, తెలివితేటలకు ఉన్నటువంటి విలువ. మరి నిజం చెప్పాలంటే ఆయన పుట్టినది ఒక దాసికి, కానీ అతన్ని దాసీపుత్రుడుగా భావించకుండా వారు ఏం చేశారు, ఆయనకి ఇవ్వవలసినటువంటి విలువ అవసరమైన దానికంటే ఎక్కువ ఇవ్వడం అనేది మనం గుర్తించాం. ఇక మరొకటి, బ్రాహ్మణులకు సన్యాసులకు ఆ రోజు లోపల విలువ ఇచ్చేవారు. ఎందుకంటే వేదాధ్యయనం చేసేటటువంటి వారిని ఎప్పుడు కూడా మనం గౌరవించాలి. బ్రాహ్మణులు అంటే ఇవాటి బ్రాహ్మణులు కాదు నేను చెప్తున్నది, బ్రాహ్మణులు అంటే వేదం యొక్క సారాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, సన్యాసులు సమ్యక్ న్యాసము చేసినటువంటి జనాలు. అటువంటి వారికి ఆ రోజుల లోపల మంచి పరువు, మంచి విలువ అన్ని కూడా ఇస్తుండేవారు అన్న సత్యాన్ని మనం గుర్తించాం. కాబట్టి ఏమైంది, ఆ విలువని అర్జునుడు అక్కడ వాడుకున్నాడు, కానీ వాళ్ళ గొప్పతనాన్ని మనము గుర్తించాలి. మరొక విషయం ఏంటి, ప్రకృతి ఆరాధన. ప్రకృతి ఆరాధన ఆ రోజుల్లో మహోన్నతంగా చేసేవారు అన్న సత్యాన్ని మనము గుర్తించాం. ప్రకృతి ఆరాధన రైవతెక్క పర్వతం ఏదైతే ఉందో దాని చుట్టూ ఆ రోజు వాళ్ళందరూ తిరగడాన్ని గుర్తిస్తే ప్రకృతి ఆరాధన చాలా అద్భుతంగా ఉంది. శ్రీకృష్ణ భగవానుడు లాంటి మహానుభావుడు కూడా ప్రకృతి ఆరాధనను, తనే దేవుడు అయినప్పటికీ కూడా ప్రకృతిని ఎలా ఆరాధించాలి అనేటటువంటి విషయంలో అందరినీ ఎంకరేజ్ చేయడము మనము గుర్తించాము. ఇదే విధంగా వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ ఎంత కాదనుకున్నా ఆ రోజుల్లో కూడా కొంత మా రకమైన ప్రవర్తన ఉన్న వాళ్ళకే మేము మా పిల్లల్ని ఇవ్వాలి అనేటటువంటి భావన ఉంది అని ద్రుపదుడి మాటల ద్వారా వ్యాస భారతంలో ఉంది. నేను అవి యాజ్ ఇట్ ఈజ్ గా మీకు చెప్పలేకపోయినప్పటికీ అది ఉన్నది అన్న విషయాన్ని తెలుసుకుంటాం. మరొక విషయం, నారదుడిని కేవలము కలహం ప్రియుడుగానే మనం భావించాం, కానీ ఆయన ఒక మహానుభావుడు, ఆయన ఎంతో విద్యని వీళ్ళందరికీ అందిస్తాడు అన్న విషయాన్ని మనము ఎప్పుడు తెలుసుకోలేదు, అది ఇవాళ మనము తెలుసుకున్నాము. మరొక ఉన్నతమైన విషయం ఏంటంటే, దౌమ్యుడు వీళ్ళ జీవితంలో ప్రవేశించిన తర్వాత మీరు ఒకసారి గుర్తిస్తే వీళ్ళ లైఫ్ చాలా స్మూత్ గా వెళ్ళింది. ఇది మనం గత వారం తెలుసుకున్నట్టుగా ఆ గంధర్వుడు ఏమంటాడంటే, ఒక బ్రాహ్మణుణ్ణి మీరు పురోహితుడుగా పెట్టుకోండి, యూ విల్ గెట్ ఎ డైరెక్షన్. ఒకరు మీ చెయ్యి పట్టుకుని నడిపించాలి, ఒక తెలిసిన వ్యక్తి మీ వెంట ఎప్పుడూ ఉండాలి. ఆయన పెయిడ్ ఎంప్లాయీనే, దౌమ్యుడు పెయిడ్ ఎంప్లాయీనే. అయినప్పటికీ కూడా ఆయన సరైన దారి లోపల వీళ్ళని తీసుకెళ్తూ వీళ్ళు ధర్మ ప్రవర్తనకు తగ్గటువంటి మార్గాన్ని వీళ్ళకు చూపిస్తూ ప్రతి అడుగడుగులో వీళ్ళని ఆయన గైడ్ చేశాడు అన్న విషయాన్ని మనము తెలుసుకుంటున్నాము. ఇక పుట్టుకతోటే శౌర్యుడుగా ఉన్నటువంటి అభిమన్యుడు గాని, ఉప పాండవులు గాని పాండవులతో సమానమైనటువంటి విద్యలని నేర్చుకోవడానికి కారణం ఏంటి అంటే తల్లిదండ్రుల యొక్క గొప్పతనం అవ్వచ్చు, వాళ్ళ ఆలోచన ప్రవృత్తి అవ్వచ్చు, ఇవన్నీ. మరొక గొప్ప విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కర్ణుడు ఏమంటాడు, ఒక మాట మనం ఇందాక తెలుసుకున్నాం. కర్ణుడు ఏమంటాడు, ద్రుపదుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నుంచి మనం పాండవులను వేరు చేయలేము, ఎందుకంటే ఆయన సజ్జనులని ఇష్టపడతాడు. సో ఆ రోజు కూడా వాళ్ళకి తెలుసు మేము చెడ్డవాళ్ళము అన్న విషయం తెలుసు, కాబట్టి ఆయన ఎప్పటికీ వీళ్ళని వదులుకోడు అన్న విషయం మనము గుర్తించవచ్చు. అంటే సజ్జనులని సజ్జనులుగా గుర్తించడం అనేది అట్లీస్ట్ ఉంది వాళ్ళకి, మేము చెడ్డవాళ్ళము అనేటటువంటి భావన కర్ణుడిలో ఉంది. తర్వాత అన్నదమ్ములలో యూనిటీ ఉంది, యూనిటీ ఇస్ స్ట్రెంగ్త్ అన్నటువంటి విషయం ఏదైతే ఉందో అది పాండవులలోనే కాదు కౌరవులలో కూడా ఉంది. అన్నగారు తప్పు చేసినా కూడా ఒక్క వికర్ణుడు అన్నవాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు, కానీ అన్నగారు చెప్పిన మార్గంలోనే వెళ్తాడు ఆయన. సో కౌరవులలో కూడా ఆ యూనిటీ ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఇక ధృతరాష్ట్రుడి సంగతికి వస్తే ఆయన ఎటు తేల్చుకోలేని మనస్తత్వాన్ని మనం ఇవాళ కూడా మరోసారి చూసామని తెలుసుకోవచ్చు. ఈ విశ్లేషణ చాలా అవసరము. కథ మీకు జ్ఞాపకం ఉండకపోయినా పర్వాలేదు, విశ్లేషణ చూడండి. ఇప్పుడు ఏమన్నా ఆయన ధృతరాష్ట్రుడికి
ఒకవైపు సంతోషం, ఒకవైపు బాధ. ఒక కంట్లోంచి నీరు, ఒక కంట్లోంచి ఇంకో చుక్క నీరు. ఇది సంతోషంతో వస్తున్నది, ఇది బాధతో వస్తున్నది. ఎందుకని? ఆయనకేంటంటే ఎంతసేపు తన పిల్లల కంటే వీళ్ళు గొప్పగా ఉండకూడదు అనేటటువంటి బాధ ఒకటి, వాళ్ళు ఎదిగిపోతున్నారు అనేటటువంటి బాధ ఒకటి. ఈ విధంగా మనం చూసినట్లయితే ఆయనకి ఎంతసేపు కూడా సంతోషము అనేది అనిపించదు. తర్వాత ఆ రోజుల్లో లాక్షాగృహంలో దహనం అయిపోయారు అనుకున్న వాళ్ళని పిలవడానికి అసలు అంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందా? మనం ఒకసారి ఆలోచిస్తే నిజంగా లేదు. వాళ్ళు బతికారని తెలియగానే వెంటనే వాళ్ళని పిలిపించాలి. కానీ వీళ్ళు ఎందుకు ఇంత గొడవలు పెట్టుకున్నారు? ఎందుకంటే చెడ్డవాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు ఇదే జరుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మ పోతే పోయారులే అని చెప్పేసి అనుకున్నారు. కానీ తీరా చూస్తే వాళ్ళు బతికారు అనేసరికి ఎంత బాధపడ్డారు. ధృతరాష్ట్రుడు గాని, కర్ణుడు గాని, దుర్యోధనుడు గాని వీళ్ళందరూ ఎందుకు బాధపడ్డారు? ఎందుకంటే వాళ్ళకు చెడు ఉంది మనస్తత్వం. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా విదురుడు లాంటి మహానుభావులు అక్కడ ఉండడము, భీష్ముడు లాంటి పట్టుదల ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉండడం వల్ల పాండవులకి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి రాజ్యం వచ్చింది. అది మనం సంతోషపడాలి. తర్వాత రాజ్యం ఇస్తున్నప్పుడు కూడా ధృతరాష్ట్రుడు ఒక్కొక్కసారి హోల్ హార్టెడ్ గా అంటాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక కన్నులో మంచి నీళ్లు, ఒక కన్నులో చెడ్డ నీళ్లు ఆయనకి. రెండో దాంట్లో ఆయన ఏమంటాడు, మీ నాన్నగారు సంపాదించిన ఆస్తే నీకు ఇస్తున్నాను. మీ నాన్నగారు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు అందరూ కూడా మీ నాన్నగారు ఎలా చెప్తే అలా వినేవాళ్ళు. మీ నాన్నగారు అంటే జరాసంధుడు, శిశుపాలుడు, నరకాసురుడు అందరూ భయపడేవాళ్ళు. మీ నాన్నగారు అంత గొప్పవాడు, ఆయన సంపదని చక్కగా అనుభవించండి అన్నాడు. అంతేగాని ఇది నా సంపదను నీకు ఇస్తున్నానని ఎప్పుడు అనలేదు. సో ఆ రకంగా ధృతరాష్ట్రుడు అప్పుడప్పుడు ఆయనకి ఒకసారి మంచి, ఒకసారేమో నేను చేసుకునే తప్పనే భావన. కొడుకును చూసినప్పుడు మోహం. ఇది మనము దృశ్యం సినిమా గురించి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పాను. కొడుకుది తప్పని తెలిసినా కూడా 2 సినిమాలు తీయాల్సి వచ్చింది వాళ్ళు. 2 సినిమాల నిండా ఒక అమాయకపు ఫ్యామిలీని వాళ్ళు బాధ పెట్టాలని ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ మోహం అనేటటువంటిది ఏదైతే ఉందో మన వాళ్ళు అనేసరికి మారిపోతారు జనాలు. మరి అన్ని నేర్చుకున్నాడు ధృతరాష్ట్రుడు. నేర్చుకుంది వేదం తెలియదా ధృతరాష్ట్రుడికి? ఇది కాక విదురుడు రెగ్యులర్ గా అన్నగారితో ఎన్ని విషయాలు చెప్తూ ఉంటాడో, ఎన్ని విషయాలు చెబుతూ ఉంటాడో. అన్నయ్య ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇన్ని చెప్పినా కూడా ధృతరాష్ట్రుడి లోపల తప్పు చేస్తున్నాననే భావన ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం విదురుడు పాండవ పక్షం. ఒకటే గొడవ. మరి నిజం చెప్పాలంటే విదురుడు లేకపోతే ధృతరాష్ట్రుడు ఒక్క నిమిషం ఉండలేడు. విదురుడు అంటే విపరీతమైన వల్లమాలిన ప్రేమ ఉన్న మంచి తమ్ముడేమో లేడు. ఇప్పుడు మిగిలిపోయిన అన్నదమ్ములలో తను విదురుడే. విదురుడు అంటే చాలా ప్రేమ. విదురుడిని కౌగిలించుకోకుండా అసలు ఉండనే ఉండడు ధృతరాష్ట్రుడు, అంత ఇష్టం. కానీ విదురుడు చెప్పిన మాటలు రుచించేవి కాదు. ఎందుకు అంటే కేవలము పుత్రమోహము. సో ఇవాళ మధ్యాహ్నం చెప్పిన మాటే మరొక్కసారి చెప్తాను. పిల్లలు మన జీవితంలో భాగం గాని పిల్లలే మన జీవితంగా బతకకూడదు. ధృతరాష్ట్రుడు మహానుభావుడు అయినప్పటికీ కూడా తను చేసినటువంటి ఒకే ఒక తప్పు. మనం ఇంతకు ముందు చెప్పుకున్న విషయం మీకు ఒక్కసారి చెప్పి ఇవాళ ముగిస్తాను. ఆయన ఏం చెప్పాడు? ధృతరాష్ట్రుడు ఒకసారి అడవిలోకి వెళ్ళిపోయి నిజంగా కనుక ధ్యానం చేసుకుని ఆయన ఏ స్టేజ్కి వెళ్ళిపోతాడంటే మహానుభావుడు అయిపోతాడు. ఎప్పుడైతే తన రాజ్యం అన్ని వదిలేసేసి వెళ్ళిపోతాడో ధృతరాష్ట్రుడు గాంధారితోటి, అప్పుడు చాలా సంతోషంగా మారిపోతాడు. తర్వాత భీముడు, ధర్మరాజు వీళ్ళందరూ ఆయన చూడడానికి వస్తారు. వస్తే 180 ఏళ్ళు ధృతరాష్ట్రుడికి, 130, 140 ఏళ్ళు భీముడికి. ఆ భీముని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. నాన్న నేను నీ విషయంలో తప్పు చేశానురా అని. సో కాబట్టి ఏంటంటే కేవలము మన లోపల మంచి గుణం ఎప్పుడు మళ్ళీ ఇది ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మనలో మంచితనం ఎప్పుడు బయటికి వస్తుంది అంటే కేవలము సమాజానికి మనం దూరంగా ఉన్నప్పుడే. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ దట్ యూనివర్సల్ లుక్. ఏదైతే యూనివర్సల్ అవుట్లుక్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్లుక్ తో మాత్రమే మనము నిజమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వ్యక్తులుగా మారేటటువంటి అవకాశం ఉంది. తీసుకోవడం అనేది అసంభవము, వానప్రస్థంకి వెళ్ళడం అనేది అసంభవము. ఈ సమాజంలో ఉన్నంత వరకు కూడా మనము సమాజం మనకు చూపించినటువంటి మోహానికి గురవుతాము అన్న విషయము ఇక్కడ మనకు తెలుస్తూ ఆయన యొక్క అంధకారం పరిస్థితి తెలుస్తూ ఉంటుంది. ఇక కుంతిదేవి, ప్రతి చోట కూడా కుంతిదేవి ఉన్నది. కానీ ఆమె ప్రస్తావన ఎంతసేపు కూడా కుటుంబ విలువలు కాపాడడం వరకు మాత్రము మనము చూస్తున్నాము. ఇక శ్రీకృష్ణ భగవానుడు సర్వాంతర్యామి. లాస్ట్ వీక్ వరకు ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. మొట్టమొదటిసారిగా పరిచయం చేసుకోవడము, రావడంతో ముందు ఫస్ట్ గా ధర్మరాజుకు కాళ్ళు మొక్కుతాడు, కుంతిదేవికి కాళ్ళు మొక్కుతాడు. అక్కడే ఆయన మర్యాద తెలుస్తుంది. ఆయనకు వీళ్ళని చూస్తే వచ్చే ఆనందం. అప్పటి వరకు మరి పాండవులు కౌరవులు అందరూ ఒకటే కదా. ఆయనకి పరిచయమైన మొదటి అవకాశంలోనే పాండవులతో ఎలా క్లోజ్ అయిపోయాడు? మాటకి పాండవులతోనే ఉంటాడు. పాండవుల రాజ్యాభిషేకం అంతవరకు అసలు ఎక్కడ ఉన్నట్టు మనకు కనిపించాడు. మొట్టమొదటిసారిగా తనే వచ్చి పరిచయం చేసుకుంటాడు.
దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. భగవంతుడు ధర్మం ఉన్న దగ్గర ఉంటాడు. భగవంతుడు ధర్మస్వరూపుడు. వృషకర్మ వృషాకృతి. జై శ్రీకృష్ణ. ఎనాలిసిస్ అయిపోయింది. ఏ ప్రశ్నలు ఉన్నా కూడా అడగండి. సార్ ఎంత చక్కగా వండర్ఫుల్ గా సమరైజ్ చేసి అలాగా అంటే స్టెప్ బై స్టెప్ చాలా అద్భుతంగా సమరైజ్ చేసి చెప్పారు సార్. అంటే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మహాభారతం మొత్తం ఇంకా ఇదే మోడల్లోని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు సార్. నేను ఎప్పుడైతే ఇలా వెళ్ళలేదు, ఐఎమ్ రియలీ ఐ డోంట్ నో వాట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుంది, వండర్ఫుల్. అంటే ఒక్కొక్క పాయింట్ మళ్ళీ చెప్పారు చూసారా, అది కొంచెం మెమరైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. అంటే కథ రూపంలో చెప్పారు బోల్డ్ పాయింట్లు, కానీ ఇందులో ఉన్న తత్వం ఒక్కొక్కరు ఎంత చక్కటి రోల్ ప్లే చేశారు మహాభారతంలో. వాళ్ళ దగ్గర మనం ఏమి నేర్చుకోవాలి అన్నది రియలీ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీకృష్ణ సార్. మీరు ఇంకొక పాయింట్, అది నారదుడి గురించి కూడా చెప్పినారు కదండి సార్. అది రివిజన్ లో మళ్ళీ నేను సరిగా వినలేదేమో. ఆ నారదుడు అంటేనే మనము కలహ భోజనుడు అన్నట్లుగానే మనకు ఇప్పుడు చెప్తా ఉంటారు. ఆయన చాలా తక్కువ చేసి మనం మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది కదండి సార్. కానీ ఈ రోజు ఆయన కూడా ధర్మం ఏమి అనేది ఆయన మనకు వివరిస్తాడు, అట్లా అంతా అనేది అదొకటి చెప్పినారు సార్. తర్వాత నాకు ఒక ప్రశ్న సార్. ఇప్పుడు ఆ పాండురాజు పుత్రులు కాబట్టి పాండవులు అనేసి మనం చెప్పినాము, అట్లా కదండి సార్. కురు వంశము కాబట్టి కౌరవులు. అండ్ వీళ్ళకు అర్జునుడు, యుధిష్ఠిరుడు ఇట్లంతా పేర్లు వాళ్లకు నామకరణము అంటే పుట్టినప్పుడు చేసేవాళ్ళ, లేకపోతే వాళ్ళ ఆ పేర్లు కూడా అక్వైర్డ్ నేమ్సా అనేది ఒక డౌట్ సార్. లైక్ ధర్మరాజు అనేది యుధిష్ఠిరునికి వచ్చింది కదండి సార్. అట్లా ఈ అర్జునుడు అనే పేరు కూడా అక్వైర్డ్ నేమా లేకపోతే నామకరణం చేసిండేదా? అది నామకరణం చేసినటువంటి పేర్లే. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది కౌరవులు పాండవులు అని వేరు లేరు, అందరూ ఒకటే, అందరూ కూడా కౌరవులే. పాండవులు కూడా కౌరవులే. కురువంశంలో ఉన్న వాళ్ళే వీళ్ళందరూ కూడా కురువంశం వాళ్ళే. దుర్యోధనుడు వాడు కౌరవుడు అయినప్పుడు పంచపాండవులు కూడా కౌరవులే. కాకపోతే మనకు డిఫరెన్స్ తెలియడం కోసం మాత్రమే పాండురాజు పుత్రుడు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇద్దరు కూడా కౌరవులే, ఇద్దరు కూడా కురువంశం వాళ్ళే, ఇద్దరు కూడా పురువంశం వాళ్ళే, ఇద్దరు కూడా అజామీడ వంశం వాళ్ళే, ఇద్దరు కూడా శంతన వంశం వాళ్ళే, ఇద్దరు కూడా చంద్రవంశము వారే. సో కాబట్టి వంశము ఒకటే, వీరికి వంశము ఒకటే. కాకపోతే మన కన్వీనియన్స్ కోసంగా కౌరవులు అంటే చెడ్డవాళ్ళు, పాండవులు అంటే మంచివాళ్ళు అనే భావన కోసం, కేవలం మన కన్వీనియన్స్ కోసం మాత్రమే అలా చెప్పడం జరిగిందన్నమాట. అయితే వీళ్ళకు ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ సొంత పేర్లే, కాబట్టి అందులోపల ఏమీ లేదు. వాళ్ళకి తర్వాత బిరుదులు చాలా ఉన్నాయి. ఇప్పుడు భీముడు అనుకోండి, భీమసేనుడు ఆయన అసలు పేరు. భీముడు అంటాం మనం, వృకోదరుడు అంటాం అనుకోండి, అనొచ్చు. వృకోదర అంటే అనొచ్చు, తప్పేమీ లేదు. వృకంని కడుపులో ఉన్న వాడు అని చెప్పేసి అన్నాం అనుకోండి, తప్పేమీ లేదు అందులోపల. అలాగా వాళ్ళకి ఎన్నో ఉన్నాయి. అర్జునుడికి అయితే ఎన్ని పేర్లు ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే. ఇంకా అసలు మనము భగవద్గీతలో ఎన్నిసార్లు ఎన్ని పేర్లు ఎన్ని లక్షణాల ద్వారా తెలుసుకున్నాం కాబట్టి తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ద్రౌపది ఉంది. ద్రౌపదికి కృష్ణ అనే పేరు ఉంటది, కానీ ఆమెని ద్రౌపది అని, ద్రుపదరాజ పుత్రిక అని చెప్పేసి ద్రౌపది అని చెప్పేసి అనడం జరిగింది. దృష్టద్యుమ్నుడు ఉన్నాడు, ఆయనకి ఒరిజినల్ పేరుతోనే పిలుస్తారు, దృష్టద్యుమ్నుడు అనే పేరుతోనే పిలుస్తారు. అదే విధంగా మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు పాండవులలో అర్జునుడిని చాలా సార్లు శ్రీకృష్ణుడు పాండవ అని కూడా అంటూ ఉంటాడు. పాండవ అంటే తప్పేమి లేదు, పాండరాజు కొడుక అని మిగిలింది. సో అది కూడా తప్పేమి లేదు అట్లాగా. సో కొన్ని బిరుదులు, కొన్ని వాళ్ళ సొంత పేర్లు. ఇప్పుడు మనకు తెలిసినటువంటి యుధిష్ఠరుడు, భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనేవి వాళ్ళకి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేర్లు. సార్ అదే ద్రౌపది అంటే కూడా ద్రుపద రాజు పుత్రిక అన్నట్లుగానే ద్రౌపది అనేసి అన్నట్లుగా. పాంచాల రాజు, పాంచాల యువరాణి కాబట్టి పాంచాలి అంటారు, కానీ అసలు పేరు కృష్ణ. ఆమె అసలు పేరు కృష్ణ. జై శ్రీకృష్ణ సార్. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. నమస్తే సార్. జై శ్రీకృష్ణ సార్. నమస్తే అండి. సీతారామయ్య గారు, పద్మావతి మేడం తర్వాత మీరే. మేడం అడగండి. ఇలా విదురుని క్యారెక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా వీళ్ళ మీద కూడా, పాండవులు కానీ కౌరవుల మీద కానీ.
అందుకే విధుల నీతులు కూడా ఉంది కదా సార్, చాలా విధుల నీతులు అనేసి అది వస్తుంది మనకి. అన్ని. అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ విధుడు సీతారామయ్య. సార్ ఇప్పుడు యుగాలు మారిపోయాయి. త్రేతాయుగం ధర్మాలకి తర్వాత ద్వాపర యుగం ధర్మాలకి వేరియేషన్ ఉంది, డిఫరెన్స్ ఉంది. అలాగే ప్రవర్తనా తీరులు కూడా మారాయి. కలియుగం మరీ హీనమానంగా ఉంది ఇప్పుడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం కర్తవ్యం ఏమిటి అసలు? ఎలా మనం తట్టుకోవాలి వీటిని? ఆచార వ్యవహారాలలో పరిస్థితులు బట్టి వాళ్ళు వ్యవహరించారు. ఈనాటి పరిస్థితులను మనం తట్టుకోగలి నిలబడాలి అంటే మనం దానికి బట్టి కూడా దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం కూడా కొంత మారవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి ఎలాగ మనం ఇక్కడ సర్వైవ్ చేసుకోవడం, ఈ యుగంలో ఈ యుగ ధర్మంలో ఎలా మనం బతకాలి? ఎక్కడ చూసినా ఘోరాలు, నేరాలు, క్రూరత్వం బాగా పెరిగిపోయింది. అది ప్రశ్న. అయితే అన్ని యుగాలలో కూడా కామన్ ఒకటే ధర్మం. ధర్మం అనేటటువంటిది కామన్. చిన్న చిన్న డెఫినేషన్స్ మార్పు రావడం అనేటటువంటిది జరిగింది. రాముడు కాలంకి కృష్ణుడు కాలంకి కొంత మార్పు రావడం జరిగింది. అదే విధంగా మనకి ఉదాహరణకి మనకు మహాభారత యుద్ధంలో చూసినట్టయితే ఎవరైనా శత్రువు పారిపోతూ ఉంటే వాడిని ఏమి చేయకూడదు. ఎవరైనా కూడా యుద్ధంలో ఓడిపోయి అంటే వాడిని వదిలేయడం ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు మనం అది చేస్తున్నాం. యుద్ధంలో శత్రువు ఎక్కడ దొరికితే అక్కడ చంపేయడం అనేటటువంటిది మనం పెట్టుకుంటాం. యుగ ధర్మానికి తగ్గట్టుగా మనం ఉన్నాం. అయితే మనం ఎలా ఉండాలి అనేది మంచి ప్రశ్న. అది ఎందుకంటే మీకు కాదు, అందరికీ కూడా తెలియాల్సినటువంటి ప్రశ్న. దేశకాల పరిస్థితుల ప్రకారము మనం మారాలి. అయితే ధర్మం ఎప్పుడూ మారదు. ధర్మం అంటే ఏంటి? మంచికి మంచి, చెడుకు చెడు తప్ప వేరే ధర్మం లేదు. మానవత్వానికి మించినటువంటి వేరే ధర్మం లేదు. అయితే దీనివల్ల మనం ఏమన్నా కోల్పోతామా? కోల్పోతాం. కానీ లాంగ్ రన్ భగవంతుడి దృష్టిలో ఏదైతే ఉందో ఆ పంచాయతీలో మనం వెళ్తాము. అందుకోసమనే మనకు యాక్చువల్ గా ఇవి అందినవి కూడా ఎందుకోసం అందాయి? నిజం చెప్పాలంటే మనకు కూడా వేరే యుగాలలో అందినట్టుగా కేవలం వేదాలే అందుంటే ఇవాళ మనం ఓడిపోయేవాళ్ళం. కానీ మనకు వేదాలతో పాటుగా పురాణాలు ఎందుకు ఇచ్చారు? పురాణాలు కూడా కాకుండా వేదవ్యాసుడు జస్ట్ 5000 years బ్యాక్ మనకు మహాభారతాన్ని అందించాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు వేదాలు ఏవైతే ఉన్నాయో ఈ వేదాల జ్ఞానము జనాలకు అర్థం కాదు. నేను చెప్పే ఋగ్వేదం కూడా ఎంతమంది వస్తారు? 100 మంది కూడా రాకపోతున్నారు. సో కాబట్టి ఏమైతుందంటే జనాలకి వేదాల పైన శ్రద్ధ పోతుందనే కదా ఆయన మహాభారతాన్ని ఇచ్చి దీన్నే పంచమ వేదము అని. నెక్స్ట్ ఆచార వ్యవహారాలను ఎలా పాటించాలి? ఆచార వ్యవహారాలను కూడా మళ్ళీ మనకు కలియుగ వాసులకు మాత్రము ప్రత్యేకంగా ఇచ్చింది. అంతవరకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు వేరే. కలియుగంలో మనం పాటించవలసిన స్మృతులుగా పెరుగు ఎలా ఇచ్చారు? మనుస్మృతి, స్మృతి ఇలాంటి రకరకాల శృతులు ఇచ్చి ఈ శృతులకు ఆధారంగా మీ ప్రాంతంలో ఏది మీకు అప్లికేబుల్ అయితే అది పాటించండి అని చెప్పేసి అన్నారు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మహాభారతంలో వచ్చేది ఏంటంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో మీరుంటారో అక్కడ ఆచార వ్యవహారములను మీరు పాటించడం అని చెప్పేసి. సో మనం ఎలా బతకాలి అంటే వృత్తులకు ఆధారంగా మనకి ఉంది. అన్ని ఆధారంగా చేసుకుని బతకాలి. ఇవాళ మనం చేసుకునేటటువంటి గర్భాధాన కార్యక్రమం నుంచి మొదలెట్టి అంత్యేష్టి కార్యక్రమం వరకు జరిగేటువంటి 16 ఏవైతే ఉన్నాయో ఆ 16 కూడా మన ఆచార వ్యవహారాలు ఈ స్మృతులలోంచి వచ్చినవే. కాబట్టి ఆ స్మృతులను ఖచ్చితంగా పాటించాలి. ఇంకా మానవత్వానికి మించినటువంటి అహింసకు మించినటువంటి మతం కానీ అని అవసరం వస్తే హింసకు దిగడము ఏమీ తప్పదు అని చెప్పి మనకు భగవద్గీత నిరూపిస్తుంది. భగవద్గీతలో ఏంటంటే ధర్మబద్ధమైనటువంటి యుద్ధము తప్పదు అనేసి మనకు భగవద్గీత. కాబట్టి ద్వాపర యుగంలో ఉన్నటువంటి నియమాలను కొద్దిగా మార్చి ఆయన వేదవ్యాసులకు అందించాడు. కాబట్టి పాటించాలి అనేటటువంటివి మనకు చాలా క్లియర్ గా ఇచ్చేశారు. మనకి ఏమి పాటించాలి అనేటటువంటివి చాలా సులభంగా మనకు అందించేశారు. అదృష్టవశాత్తు మనకి ఏంటంటే ఈ ఇప్పుడు పంచమా వేదమైనటువంటి మహాభారతం చదివినా కూడా ఓకే దాన్ని ఈ రోజుకు నేను ఎలా అప్లికేషన్ చేసుకోవాలి. అందుకోసమే ఏం చేశారంటే మనకు 5 రకాల ప్రమాణాలు ఇచ్చారు. ఈ 5 రకాల ప్రమాణాలలో మొదట్లో ఏంటంటే వేదాలు తెలిసిన వాడు వేదాలు ఫాలో అవ్వాలి, వేదాలు తెలియకపోతే పురాణాలను ఫాలో అవ్వాలి, పురాణాలు తెలియకపోతే స్మృతులు ఫాలో అవ్వాలి, స్మృతులు కూడా కాకపోతే నీకు మన పంచమ వేదం ఉంది అది తెలుసుకోవాలి. ఇప్పుడు కాదంటే చుట్టుపక్కల జనాలు ఏం పాటిస్తున్నారు, చుట్టుపక్కల జనాలు ఏం పాటిస్తున్నారు దాన్ని చూసి నేర్చుకోవాలి. చివరగా ఏంటంటే నా మనసాక్షి.
ఈ పైవేవి కూడా లేనప్పుడు నేను నా కోసం అయితే నేనేం చేస్తాను అనేసి ఆలోచించాలి. కాబట్టి ధర్మము అనేటటువంటిది మాత్రం కాన్స్టెంట్, అన్ని కూడా మారిపోయాయి. అయితే వీటికి కావాల్సిన లక్షణాలు ఏవి కావాలి? దాన్ని ఏం చేశాడంటే శ్రీ భగవానుడు దైవ లక్షణాలు, ఆసురీ లక్షణాలు ఇవి. దైవ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి మిమ్మల్ని మోక్షానికి దారి తీసుకెళ్తాయి, ఆసురీ లక్షణాలు మిమ్మల్ని బుద్ధులను చేస్తాయి అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడే మనకు చెప్పడం జరిగింది. కలియుగ వాసుల కోసం, నరుల కోసం చెప్పడం జరిగినటువంటిది. నారాయణుడు నరుల కోసం చెప్పినటువంటిది భగవద్గీత. ఆ భగవద్గీత వచ్చింది మహాభారతం వచ్చి. కాబట్టి మనం ఎలా ఉండాలి అనేటటువంటిది అందులో ఆల్రెడీ చేశారు. సో మనకు మహాభారతం అనే గ్రంథం ద్వారాను, స్మృతులు అనేటటువంటి గ్రంథం ద్వారాను మనకు ధర్మబద్ధమైనటువంటి జీవితం గడపాలి అన్న విషయం తెలిసింది. నంబర్ 1. నంబర్ 2, ఇవేవి మనకు తెలియనప్పుడు, ఇవేవి మనకు దొరకనప్పుడు నా ఆత్మసాక్షిగా నేను మంచి చెడేది, మంచి మంచి చెయ్యాలి. అంతేకాని చెడు చేసి ఇది మంచి అనుకోవడం కాదు. కాబట్టి మంచి మంచి, చెడు చెడు చేయడం. అది లోకధర్మము. ఇప్పటికైనా మానవ ధర్మం అదొకటే. మంచి చేసిన వాడికి మంచి వడ్డీతో సహా వెనక్కి వస్తుంది, చెడు చేసిన వాడికి చెడు వడ్డీతో సహా వెనక్కి వస్తుంది. జై శ్రీకృష్ణ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా నిద్ర వచ్చిందా? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. అంటే దేవుడు దాంట్లో ఆసురీ లక్షణాలు, దైవ గుణాలు అంతా ఆయన క్రియేట్ చేసిండేదే. ధర్మము, అధర్మము, పాపము, పుణ్యము అనేది కూడా ఆయన క్రియేట్ చేసిండేదేనా? ఎవరంటే అడిగేది? ఆయన క్రియేట్ చేయలేదు, అని ఆయన క్రియేట్ చేయలేదు, మనుషులు చేసుకున్నారు. ఎందుకంటే మనము సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాల ద్వారా మనము తయారు చేశాము. ఏమన్నానంటే వాటిని నువ్వు చెయ్యకు అని చెప్పి చెప్పాడు. ఆసురీ లక్షణం. అందరూ మ్యూట్ లో ఉంటారా? ఒక్కసారి డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరున్నారు మ్యూట్ లో? లేదు. సీతారామయ్య గారు ఒక్కసారి మ్యూట్ లో పెట్టుకో. ఓకే. సో కాబట్టి ఏంటంటే మనకు భగవంతుడు ఇవ్వలేదు ఆ లక్షణాలు. భగవంతుడి లక్షణాలు అని చెప్పి చెప్పాడు అంతే. భగవంతుడు ఇది మంచి లక్షణం, ఇది చెడు లక్షణము అని చెప్పి చెప్పాడు అంతే. కానీ లక్షణాలు నువ్వు చెయ్యి అని చెప్పి చెప్పలేదు. చెడ్డ లక్షణాలను వదులుచుకో అన్నాడు. దీనికి కారణం ఏంటంటే చెడ్డ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి, మంచి లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మంచి లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సాత్విక గుణాలని పెంచుకోవడం ద్వారా, కొంతమంది రాజస గుణాలని, తామస గుణాలను పెంచుకోవడం ద్వారా అవి చెడు జరిగాయి. ఒకే వస్తువు ఒక మంచికి ఒక చెడుకు ఉపయోగపడుతుంది. ఒక కత్తి ఉంది, ఆ కత్తితో ఆపరేషన్ చేయొచ్చు, అవతల వాడిని చంపవచ్చు. చంపమని దేవుడు చెప్పలేదు, నువ్వు చంపడానికి ఉపయోగిస్తున్నావు. అదే విధంగా అగ్గి ఉంది, అగ్గితో మంట చేసుకోవచ్చు, వేరే వాడిని తగలబెట్టవచ్చు. తగలబెట్టమని చెప్పి దేవుడు చెప్పలేదు, దాన్ని ఇచ్చినటువంటి పర్పస్ వేరు. అదే విధంగా సాత్విక, రాజసిక, తామసిక గుణాలు 3 కూడా మనకు అవసరము. సాత్విక గుణము మన లోపల ఉన్నట్లయితే ప్రకాశవంతంగా, ఆనందంగా ఉంటాము. రాజస గుణం మనలో ఉన్నంత వరకు మనం డైనమిక్ గా, యాక్టివ్ గా ఉంటాము. తామస గుణం మనకు ఉండడం వల్ల ప్రశాంతమైనటువంటి నిద్రపోతాము. 3 అవసరమే. కానీ ఎంత పాలనలో కావాలి అనేది మన పైన వదిలేశాడు దేవుడు. మన పైన వదిలేసి ఏమన్నాడు? నౌ యూ డిసైడ్, నువ్వు ఏది చేద్దాం అనుకుంటున్నావో అని అన్నాడు. కాబట్టి దేవుడు ఇవ్వలేదు చెడ్డ లక్షణాలని, మనము చెడ్డ లక్షణాలని పుట్టించాం. జై శ్రీకృష్ణ. ఏ చెడ్డ లక్షణము దేవుడు పుట్టించలేదు, గుణములను మాత్రమే ఇచ్చాడు. సాత్విక, రాజసిక, తామసిక గుణములు. ఆ గుణములని అటు ఇటు చేసుకోవడం ద్వారా మనము చెడు చేస్తున్నాము. జై శ్రీకృష్ణ. ఆ గుణముల రేషియోని బట్టి మనుషుల్లో ప్రవర్తనా తీరులు మారిపోతున్నాయి. వాటర్ బాటిల్ ఉంది, ఈ వాటర్ బాటిల్ కెపాసిటీ సేమ్. ఇందులోపల నేను సాత్విక గుణం 30, రాజస గుణం 30, తామస గుణం 30 పెట్టుకుంటే ఓకే, బాటిల్ నిండింది. కానీ నేను సాత్విక గుణాన్ని పెంచుకుని ప్రశాంతంగా ఉండాలి అంటే దీంట్లోపల సాత్విక గుణం 100% నింపితే రాజసానికి, తామసానికి ఇంకా అవకాశం లేదు. దేవతలకు ఏమవుతుందంటే 80-90% దాకా సాత్విక గుణం ఉంటుంది. కొద్ది శాతం, ఒక 10%లోనే రాజసం, తామసం ఉంటాయి. రాక్షసులకు 90% రాజస గుణం ఉంటుంది, ఒక 10%లో తామసము, సాత్వికము ఉంటుంది. రాక్షసులలో కూడా సాత్వికులు ఉంటారు. పశువులు ఉంటాయి, పశువుల లోపల మొత్తం తామసము,
వాటికి ఇంకా రాజసము తర్వాత అంటే కొన్నిట్లలో రాజసం ఉంటుంది, కొన్నిట్లలో తామసం ఉంటుంది. అవి 5-10% ఉంటాయి. మనుషులకి ఇది డిఫైన్ చేయలేదు దేవుడు. దిస్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. అది మనకు వదిలేశాడు. నువ్వు సాత్విక గుణాన్ని పెంచుకుంటే దేవుడు అవుతావు, రాజస గుణాన్ని పెంచుకుంటే రాక్షసుడు అవుతావు, తామస గుణాన్ని పెంచుకుంటే పశువు అవుతావు అని చెప్పాడు దేవుడు. జై శ్రీకృష్ణ. డిస్క్రిప్షన్ మనలోనే ఉంది కదా సార్, డిస్క్రిప్షన్ మనలోనే ఉంది. మనమే ఏది పెంచుకోవాలని చేయాలి కదా, అంతే కదా సార్. డిస్క్రిప్షన్ ఈజ్ ఫర్ అస్ సాత్విక గుణం పెంచుకోవాలి, సాత్విక గుణమా రాజస గుణమా అనేసి మనలోనే ఉంది. మనమే సెల్ఫ్ ఇది మనుషులకు ఇచ్చినటువంటి లక్షణం, ఇది మనుషులకు ఇచ్చినటువంటి లక్షణం. పశువులకి వాటికి డిఫైన్ చేసేసాడు ఆయన ఆల్రెడీ. పశువులకు చక్కగా డిఫైన్ చేసేసాడు, నువ్వు 90% తపస్సు అన్నాడు. దేవతలకు కూడా డిఫైన్ చేసేసాడు, నువ్వు 90% సాత్విక గుణం అని. మనకు మాత్రమే ఆయన ఏం చేశాడు, ఈ మూడింటిని మీ ఇష్టం అన్నాడు. ఎప్పుడైతే మీ ఇష్టం అన్నామో మనం ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడం మొదలెట్టాం. ఇప్పుడు సేమ్ వేదము మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. 1000 మంది ఉన్నారు గ్రూప్ లో, 100 మందే వస్తారు. ఎందుకని? మిగతా వాళ్ళకు సినిమాలు ఇష్టము, ఫ్రెండ్స్ తోని సరదాగా తిరగడం ఇష్టము, సెల్ ఫోన్లతోని రీల్స్ చూడడం ఇష్టము, చుట్టాలతో తిరగడం ఇష్టము, ఫంక్షన్స్ కి వెళ్ళడం ఇష్టము. కొంతమంది తాగుతారు, కొంతమంది పేకాడతారు, కొంతమంది హత్యలు చేస్తారు. ఎన్నో రకాల జనాలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళకి ఏమైతుందంటే ఇది రుచించదు. ఎందుకంటే వాళ్ళ లోపల ఈ గుణం పెరగదు. ఇప్పుడు మా అపార్ట్మెంట్ లోపల కూర్చుంటారు జనాలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రండి మీకు ఆత్మతత్వం చెప్తాను అంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? దాని బదులు రండి అందరూ లైన్ లో నిలబడండి, దేవుడికి కొబ్బరికాయ కొట్టినట్టే కొడతారు. వాళ్ళకు దేవుడితో కొబ్బరికాయ కొట్టడమే వాళ్ళకు జీవిత ధ్యేయంగా భావిస్తారు. వాళ్ళు కొబ్బరికాయ కొట్టేసి అయిపోయింది, మాకు పుణ్యం వచ్చేసింది అనుకుంటారు. అదే విధంగా మనం ఆలయాలకు వెళ్తాం, వెళ్ళేసి పక్క వాడిని తోస్తాం, కింద వాడిని తంతాం, గుద్దుతాం, పరిగెడతాం, కబుర్లు చెప్తాం, తిట్టుకుంటాం, అన్ని చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం, ఆ ఒకటే సెకండ్ టైం దొరుకుతుంది. ఆ ఒక్క సెకండ్ లోపల దేవుడు నాకు ఈ కోరిక ఉంది, ఆ కోరిక ఉంది, ఆ కోరిక ఉంది, ఈ కోరిక ఉంది, ఇది ఉంది అనే లోపల వాడు ఒక్క తోపు వస్తాడైతే బయట మళ్ళీ ఎక్కడ దేవుడు జయ విజయుల దగ్గర ఉంటాము, డైరెక్ట్ గా తీర్థం దగ్గర వెళ్ళి పడతాం ఒకే ఒక తోపుకి. ఇది ఆలోచించండి. ఇది మనం చేయడం లేదా? ఆలోచించండి. మన లోపల పరివర్తన రావాలా వద్దా ఆలోచించండి. మనలో పరివర్తన వచ్చే వరకు కూడా, ఎందుకంటే ఏది మంచిని ఎలా తీసుకుంటాం? ఇప్పుడు మీకు నేను ఒక ప్రవచనం 1 గంట సేపు చెప్పాలి అంటే కనీసం నేను పావు గంట, అరగంట అయినా ప్రిపేర్ అవ్వాలి. నేను కష్టపడి కూర్చోవాలి, లేట్ గా రాకుండా కూర్చోవాలి, మీకు రికార్డు చేసి పంపించాలి, మీకు మళ్ళీ నేను సర్వే టైంకి పెట్టాలి, మళ్ళీ అన్ని రిమైండర్లు పెట్టాలి కదా. ఆఫ్టర్ ఆల్ నాలాంటి వాడే ఇంత కష్టపడుతున్నప్పుడు దేవుడు ఎంత కష్టపడుంటాడు ఒకసారి ఇమాజిన్ చేయండి ప్రపంచం కోసం. కానీ దేవుడు ఇచ్చినటువంటి బెనిఫిట్స్ తీసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఏదైనా కూడా ఏమవుతుందంటే వి టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. దొరికాయి అంతే, గాలి దొరుకుతుంది, బానే ఉంది అనుకుంటాం. అదే ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వచ్చినది ఎంత తెలిసింది మనకు దేవుడి యొక్క విలువ. నీళ్లు దేవుడు అన్ని ఫ్రీగానే ఇచ్చాడు ప్రపంచంలో, మన మనుషులు దీన్ని నాశనం చేశారు అని గుర్తుంచుకోండి. భగవంతుడు సృష్టిలో వంక పెట్టడానికి ఛాన్సే లేదు. నేను మాటకి చెప్తున్నా, మీరు ఎట్టి పరిస్థితుల్లో దేవుడికి నెగటివ్ గా మాట్లాడితే ఇక్కడ యాక్సెప్ట్ చేసేది లేదు. దేవుడిని నమ్మని వాళ్ళు రావద్దు, సింపుల్, ఒకటే మాట. దేవుడికి నెగటివ్ గా మాట్లాడే వాళ్ళు నాకు తగ్గినా పర్వాలేదు, దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళే కంటిన్యూ అవ్వండి. ఎన్నోసార్లు చెప్పాను నేను. ఎందుకంటే ఇంత గొప్ప సిస్టమ్ ఉంది మన దగ్గర. ఈ సిస్టమ్ కనిపెట్టింది దేవుడే. ఇది పెట్టింది మామూలు జనాలకు పాసిబుల్ కాదు. ఆ విశ్వ చైతన్యమే మనందరినీ కూడా పుట్టించి మన లోపల నుంచి వెళ్తూ మనని ఇంత ఆలోచింపజేసేలాగా చేస్తున్నటువంటి ఆ శక్తికి జోహార్లు. అది ఎప్పుడో ఒక రోజు మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం అంతర్ముఖులం అవుతామో అప్పుడు మనకు అది కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఆనందమే ఆనందం. అది ఉపదేశ సారంలో తెలుసుకున్నాము. మొన్న సత్ వరకు వచ్చాము. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? దృశ్యం చూసాము, దృక్కు దగ్గరికి వచ్చాము, దృక్కు నుంచి సత్ దగ్గరికి వెళ్ళాము, సత్ నుంచి ఎక్కడికి వెళ్తాం చూద్దాం. అది అన్ని విషయాలు అద్భుతమైనవన్నీ తెలుసుకుంటున్నాం. ఒక్క నిమిషం, మీ ప్రశ్నలు అడిగే ముందు ఒక చిన్న మాట. మనకు 2 వారాలలో ఈ వారం తోటి జ్యోతిష్యము లెవెల్ 1 అయిపోతుంది. కొత్త లెవెల్ మళ్ళీ లెవెల్ 2 నేను జూన్ లో ప్రారంభిస్తాను. జూన్ లో గానీ జూలైలో గానీ లెవెల్ 2 ప్రారంభం అవుతుంది. లెవెల్ 1 ఈ వారంతో పూర్తవుతుంది. ఓకే, తర్వాత మనము ఇది ఉపదేశ సారము ఇంకొక 2 నుంచి 3 వారాలు 4 వారాలు పట్టే అవకాశం ఉంది. ఈ 2 అయిపోయిన తర్వాత అంటే మనకు జ్యోతిష్యం లెవెల్ 1
తర్వాత ఉపదేశ సారం ఇంకొక 3 వారాలలో అయిపోయిన తర్వాత మనం ఈ రెండిట్లలో ఒక దగ్గర నిర్వాణ దశకము, ఒక దగ్గర నిర్వాణ షట్కము 2 కూడా ప్రారంభించుకుంటాం. 2 కూడా సిమిలర్ గా ఉంటాయి కాబట్టి మీకు అర్థం చేసుకోవడం చాలా సులువైతుంది. ఇప్పట్లాగే ఇంకా సులువైన భాషలో అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. చేస్తున్న తర్వాత ఎప్పుడైతే మనకి రెండిట్లలో ఏది ముందు అయిపోతుందో అది అయిపోగానే శంకరాచార్యది ఆత్మబోధ మనం ప్రారంభించుకుందాం. నెక్స్ట్ భజగోవిందం అన్నారు కదా సార్. ఎస్, కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఆత్మబోధలో ఉన్నాం కాబట్టి దిస్ వి వాంట్ టు కంటిన్యూ. చూద్దాం, భజగోవిందం ఈ సంవత్సరం చెప్పుకోవడానికి తప్పక ప్రయత్నం చేద్దాం. సో కానీ చూద్దాం, వీలైనంత వరకు భజగోవిందం ఉంది, ఇంకా ఆదిత్య హృదయం 2 కూడా నా ఫేవరెట్ ఉన్నాయి. కాకపోతే ఆత్మబోధ చెప్పుకుందామని కోరిక ఉంది. ఆత్మబోధ చెప్పాలి అంటే నిర్వాణ దశకం, నిర్వాణ షట్కం కూడా చెబితేనే బెటరు, అప్పుడు ఇంకా సులువు అవుతుంది. ఇక నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే జ్యోతిష్యం. జ్యోతిష్యం మనం లెవెల్ 1 మళ్ళీ అందరి కోసం ప్రారంభిస్తున్నాము. మళ్ళీ మనకు అది May 23rd నాడు మన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ప్రారంభిస్తారు. ఉపోద్ఘాతం నేను చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని అక్కడి నుంచి దే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. వీరే ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ టైం విన్న వాళ్ళకి, కొంత అర్థం కాని వాళ్ళకి, మధ్యలో మానేసిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, తప్పేమీ లేదు. ఇది జ్ఞానము. వచ్చిన వాళ్ళు తెలుసుకుంటే మంచిది. ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి జ్ఞానము. నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి, మీ బంధుమిత్రులకు కూడా తెలియజేయండి. ఆల్రెడీ నేను గ్రూప్ క్రియేట్ చేశాను, జ్యోతిష్యం లెవెల్ 1 అని. అది 23rd May స్టార్ట్ అవుతుంది అని గుర్తుంచుకోండి. అంటే వచ్చే నెల, ఇంకా సరిగ్గా 1 month ఉంది రఫ్లీ. సో 23 May నాడు, శుక్రవారం నాడు, ఏకాదశి రోజు నాడు మనము జ్యోతిష్యం లెవెల్ 1 ప్రారంభించుకుంటున్నాం. అంత లోపలే నిర్వాణ దశకం, నిర్వాణ షట్కము ప్రారంభమవుతాయి. నిర్వాణ దశకం గాని, నిర్వాణ షట్కం గాని, ఆత్మబోధ గాని ఇవన్నీ ఒకే గ్రూప్ లోపల, ఇప్పుడు ఉపదేశ సారం ఏ గ్రూప్ లో అయితే ఉందో ఆ గ్రూప్ లోనే కొనసాగుతాయి. కొత్త గ్రూప్ క్రియేట్ చేయడం లేదు. తర్వాత సంస్కృతము రేపు ఇంకొక 2 వారాలలో మనకు లెవెల్ 3లో చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు అయిపోతాయి. ఆ తర్వాత మనము ఏం చేస్తామంటే ఇంపార్టెంట్ గ్రంథాలను తీసి అందులో ఉన్న వాటిని మనము ట్రాన్స్లేట్ చేయడం మొదలెడతాము. ఆ విధంగా మనము కొత్త ధాతువులు నేర్చుకోవడం గాని, కొత్త క్రియా వాడకం ఏదైతే ఉంటుందో ఆ వాడుకను నేర్చుకోవడం గాని, ప్రత్యయాలు గాని, ఉపసర్గలు గాని ఇవన్నీ కూడా మనము నేర్చుకోవడానికి మొదలెడతాం. సో లెవెల్ 3 విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఆఫ్టర్ 2 to 3 weeks. మిగిలిపోయిన విషయాలన్నీ కూడా నెక్స్ట్ 3 వారాలలో మనము పూర్తి చేసుకుంటాం. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్లాన్. జ్యోతిష్యం కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నిర్వాణ షట్కం, నిర్వాణ దశకము అతి త్వరలో ప్రారంభం అవబోతున్నాయి. తర్వాత లెవెల్ 2 జ్యోతిష్యం ఏదైతే ఇంటర్ప్రిటేషన్ ఉంటుందో అది సుమారుగా జూన్ మధ్యలో గాని, జూన్ ఎండ్ గాని మనం ప్రారంభించుకుంటాం. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. సార్, నేను సుగుణాన్ని మాట్లాడుతున్నాను. ఈవినింగ్ కనుక్కుంటామని చెప్పాను శ్రీమన్నారాయణ. ఇక్కడ నెల్లూరులో మేము అడిగితే స్టాక్ రావాలంట సార్, వాళ్ళు ఆ మాట చెప్పారు. ఓ అదే అది ఎక్కువ మంది కొనేసుకునేసరికి అది బహుశా బుక్ అవైలబుల్ అంటే మేము కొంచెం చాలా రోజులు అయింది అప్పుడు కదా, అప్పుడు అడిగితే చాలా లేవంట, స్టాక్ రావాలి. ఓకే, షూర్. ఎవరికైనా దొరికితే ఒకసారి గ్రూప్ లో పెట్టండి, దాన్ని బట్టి మళ్ళీ తెప్పించుకుంటారు. ఇష్టం ఉన్న వాళ్ళు తెప్పించుకుంటారు. జై శ్రీకృష్ణ. ఇంకా ఇంకేమి ప్రశ్నలు లేకపోతే ఈ రోజు ముగించుకుందాం. రేపు మళ్ళీ రాత్రి మనకు పీడిఎఫ్ గ్రూప్ లో పెట్టమంటారా సార్? పీడిఎఫ్ మీకు గీతా ప్రసిద్ధి ఉందా? అవునండి. గీతా ప్రసిద్ధి ఉంటే పెట్టండి, ఏం పర్వాలేదు. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు కానీ గీతా ప్రెస్ లో పెట్టండి. గీతా ప్రెస్ ఉంటే మాత్రం పెట్టండి పీడిఎఫ్. ఎందుకంటే ఇప్పుడు ఇంతమందికి దొరకడం లేదు కదా, కాబట్టి పెట్టండి. ప్రింట్ తీసుకునే వాళ్ళు ప్రింట్ తీసుకోండి, లేదా అలా చూసే వాళ్ళు అలా చూడండి. బట్ ప్రిఫరబుల్లీ బుక్ వస్తే కొనుక్కోండి. మీ దగ్గర ఉంటే తప్పకుండా పెట్టండి. గీతా ప్రెస్ ది మాత్రం ఉంటే పెట్టండి. బెస్ట్. ఓకే సార్. ఓకే, నేర్చుకున్నటువంటి వేద విద్య, అందులో తెలుసుకున్నటువంటి నీతులు, ధర్మపాలన ఇవన్నీ కూడా మన జీవితాన్ని సరైన దిశలో తీసుకెళ్తాయని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. సమయాన్ని ఎప్పటికీ వృధా చేసుకోకండి. సమయం ఈ రోజు పోతే మళ్ళీ రాదు, రేపు పొద్దున మళ్ళీ ఉంటామో లేదో కూడా తెలియదు. కాబట్టి ఎంత వీలైతే అంత సాధన ఇప్పుడే మొదలెట్టాలి అనేటటువంటి సంగతి అందరూ కూడా గుర్తించండి. భగవంతుడు అందరికీ కూడా మేలు చేయగాక. శుభరాత్రి. జై శ్రీకృష్ణ.